let's go, we'll do a great job, it's gonna be great. This is the first time నాకు ఫస్ట్ టైం సోలో. యూజువల్లీ ఒక గ్యాంగ్ ఉంటుంది నాతో, నందు ముందలు ఉంటాడు, వెనక నుంచి ఐ కీప్ ఏదో ఒకటి మాట్లాడుతుంటా. సో దిస్ ఇస్ స్పెషల్. గ్రేట్ క్రేజీ. తనకి రెడ్ లైట్ ఉంది, నీకు రెడ్ లైట్ ఉంది, దట్ మీన్స్ కనెక్టెడ్. అది ఇంటర్నల్ రికార్డింగ్ రెడ్ లైట్ అండి. ఓకే రెడీ రోలింగ్. హలో వరుణ్. హాయ్ వెంకట్. హాయ్ రామ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్. సో ఇది డెబ్యూటాంట్ డైరీస్ సెగ్మెంట్. క్రేజీ. ఫస్ట్ సినిమా జర్నీ గురించి తెలుసుకునేదానికి, వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకునేదానికి వెరీ ఆనర్డ్. ఇక్కడ చాలా వెరీ పొటెన్షియల్ ఉన్న చాలా మంది గ్రేట్ డైరెక్టర్స్ రీసెంట్ గా వచ్చారు. ఐ సీన్ దట్. సో వెరీ ఆనర్డ్ ఆ లిస్ట్ లో నన్ను కూడా పెట్టినాను. నాకు టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, నేను మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో మహేష్ బాబు పి డైరెక్టర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఎడిటర్ ని కలిసా, ప్రతీక్. అండ్ ప్రతీక్ హైప్ ఇంజెక్ట్ చేసాడు నాకు చాలా గట్టిగా. సినిమా ఒకటి రాబోతుంది, ఏదో క్రేజీ చేసేపోతున్నాం అదే అంటే వెంటనే లైక్ ఓకే నాకు కూడా టీజర్ నచ్చింది, సో వెంటనే చేసేద్దాము అని చెప్పి. నిన్ననే జరిగింది అది, యాక్చువల్లీ మొన్న జరిగింది. సో కూర్చొని ఉన్నాం ఇక్కడ. సినిమా వస్తుంది December 12th. ఫ్యూ డేస్ టు గో. ఏంటి ఎట్లా జరిగింది స్టోరీ? ఎట్లా పెద్ద స్టోరీయే. సో ఫస్ట్లీ సినిమా సురేష్ బాబు రాత్రి ఫస్ట్ నుంచి ఆరిజిన్ స్టోరీ కావాలి. ఓకే, సో ఫస్ట్ పీటర్ పార్కర్ కి స్పైడర్ కొట్టిన దగ్గర నుంచి. ఓకే, సో నాకు ఫస్ట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ చాలా ఇంట్రెస్ట్. కానీ అది ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఐ యూస్ టు మేక్ అ లిస్ట్ ఏ మూవీస్. నాకు అసలు ఫిలిం డైరెక్టర్ ఈ తేడా కూడా తెలీదు. మూవీ యాక్టర్స్ ఉంటారు, అలా చేసి వచ్చేస్తుందేమో. యాజ్ అ కిడ్ I used to be mesmerized. So I used to make lists of all the characters I like and all the films. So చిన్నప్పటి నుంచి ఉండింది. బట్ ఇట్స్ లైక్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. మనకి ఏదైతే చాలా ఇష్టమో, ఏ వ్యక్తి అయితే చాలా ఇష్టమో వాళ్ళ చేత రిజెక్షన్ తీసుకోవడానికి భయం అవుతుంది. వేరే అందరికి ప్రపోజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ ద క్రష్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఫిలిం వాజ్ ద క్రష్ ఆఫ్ మై లైఫ్. అది ఇఫ్ ఐఎమ్ బ్యాడ్ అట్ ఇట్ ఎలా అనే భయంతో అటు దిక్కే వెళ్ళలే నేను. అంటిల్ నాకు యానిమేషన్లో ఆల్మోస్ట్ సీట్ వచ్చింది NIDలో. 17th ర్యాంక్ వచ్చింది, 15 seats. దట్ బ్రోక్ మై హార్ట్. జస్ట్ మిస్. ఇద్దరు డ్రాప్ అయిపోయేది, నేను వెళ్ళేటోడిని అక్కడికి. కానీ అది మిస్ అయ్యేసరికి ఆ డిప్రెషన్లో హైదరాబాద్కి వచ్చి స్క్రీన్ ప్లే బుక్ ఒకటి, రాబర్ట్ మక్కీ స్టోరీ అని బుక్ ఉంటుంది, ఎంత ఉంటుంది అది, డైరెక్ట్ అదే చదివేసా. కాదు హైదరాబాద్కి వచ్చారంటే అప్పటిదాకా ఎక్కడ ఉండే? దాని ముందు నేను బెంగళూరులో ఆర్కిటెక్ట్ బిఫోర్ దిస్. ఐఎమ్ ఆర్కిటెక్ట్ బై ఎడ్యుకేషన్ బిఫోర్ ఫిలిం. సో అది ఆర్కిటెక్చర్ బెంగళూరులో చేసేవాడిని, అక్కడ ప్రాక్టీస్ చేశాను. తెలుగు ఫ్యామిలీ, హార్డ్ కోర్ తెలుగు, హార్డ్ కోర్ లోకల్. నా రూట్స్ అంతా మాసి దోమలగూడలో పెరిగాను అండ్ కాచిగూడలో పెరిగాను. కానీ ఇప్పుడు ఐ స్టే అట్ విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర. బట్ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్స్ నా ఫిలింలో ఆర్ వెరీ యాక్సెసిబుల్. అందరి క్రౌడ్కి, ఓవరాల్ మాస్ క్రౌడ్కి యాక్సెసిబుల్గా ఉండేలా చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చి స్క్రీన్ ప్లే చదవడము. అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఒక షార్ట్ ఫిలిం కోర్స్ ఉండింది. షార్ట్ అంటే డ్యూరేషన్ షార్ట్, ఇట్ వాజ్ 8 weeks, ఓన్లీ వీకెండ్స్. సో దానికి వెళ్ళాను. అక్కడ నాకు ఐ స్టార్టెడ్ టు ఫీల్ గూస్ బంప్స్. అసలు స్క్రీన్ ప్లే రైటింగ్లో లగాన్లో ప్లాట్ పాయింట్ అంటే ఏంది, అసలు స్టేక్స్ అంటే ఏంది, ఇవన్నీ వింటుంటే రాబర్ట్ మక్కీ ఆ స్టోరీ అది చదివినప్పుడు కూడా వచ్చింది. ఇది ఇంకా ఇంటెన్సిఫైడ్. అండ్ ఐ థాట్ నాకు కొంచెం ఒక 2 year టైం ఇచ్చుకొని మాస్టర్స్ చేస్తే నాకు వస్తుంది అని. సో ఇంట్లో ఇంకా కాళ్ళు వేలు మీద పడి డాడీకి రిక్వెస్ట్ చేసి, సో పొద్దున ఫిలిం స్కూల్కి వెళ్ళేటోడిని, సాయంత్రం ఆర్కిటెక్చర్ చేసేటోడిని. మాస్టర్స్ దేంట్లో చేస్తుండే? మాస్టర్స్ ఫిలిం అండ్ మీడియా, రైటింగ్ అండ్ డైరెక్షన్. ఆర్కిటెక్చర్ వాజ్ బ్యాచులర్స్. ఓకే, సో బ్యాచులర్స్ తర్వాత హార్డ్ కోర్ 3 years పని చేశాక తర్వాత ఫిలిం మాస్టర్స్ చేశాను. అది కూడా పొద్దున ఫిలిం స్కూల్, సాయంత్రం ఆర్కిటెక్చర్. అప్పుడప్పుడు పొద్దున 6 AM సైట్ విజిట్, దెన్ ఫిలిం స్కూల్. వర్కింగ్? ఐ వాజ్ వర్కింగ్ బికాస్ దట్ వాజ్ అ డీల్. ఐ కైండ్ ఆఫ్ కన్విన్స్డ్, మా డాడీని కన్విన్స్ చేసిన. ఏంది అంటే నేను చేస్తాను ఆర్కిటెక్చర్, ఏం వదిలేయట్లేదు, కానీ ఫిలిం నేర్చుకుంటూ చేస్తాను అని. సో అట్లా చేస్తూ ఆ ఫిలిం స్కూల్ ఫీజు అలా పే చేస్తూ అలా 2 years అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో. దాని తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్ మధ్యలో 2-day ఫిలిం ఫెస్టివల్స్ అయ్యాయి.
మీకు ఇవాళ ఇస్తే ఎల్లుండి రాత్రి కల్లా ఇచ్చేయాలి. అదే 48 hour కాంపిటీషన్ అంటారు కదా. కరెక్ట్. అక్కడ నేను మాక్సిమం నేర్చుకున్నా ఫిలిం మేకింగ్. అంతా వేరేదంతా ఒక ఎత్తు, బట్ ప్రెషర్లో మనం ఆలోచించలేము. ఆలోచించకుండా ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటాం. ఆ యాక్షన్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఐ లెర్న్ ఫిలిం మేకింగ్. దాంట్లో ఒక 48 hour ఫిలిం ఫెస్టివల్లో థీమ్ వాజ్ రెవల్యూషన్, రెవల్యూషన్. నాకేమనిపించింది అంటే బెస్ట్ వే టు రివోల్ట్ ఈస్ టు నాట్ యూజ్ ఎక్విప్మెంట్. సెల్ ఫోన్తో చేద్దామన్నా, అండ్ షార్ట్ ఫిలిం కాదు ట్రైలర్ ఇద్దామన్నా. సో అందరూ రెడ్ కెమెరాలు, ఫిలిం స్కూల్లో మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, రెడ్ కెమెరాలు అవి ఇవి తీసుకొని వెళ్తుంటే మేము ఇలాంటి ఏదో స్టిక్ తీసుకొని దానికి టేప్ ఇలా చుడుతున్నాం ఫోన్కి. అందరు మా చుట్టూ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లతో వెళ్తుంటే ఇలా చుడుతూ ఏదో ఇట్లా స్పెషల్ ఎఫెక్ట్ షాట్లు తీస్తుంటే అందరు పిచ్చోళ్ళలా చూస్తున్నారు. అప్పుడు నేను మా టీంకి చెప్పిన, అస్సలు ఆలోచించొద్దు, ఫినిష్ చేద్దాం, ఈదర్ వేస్ ఫుల్లిష్ థింగే చేస్తున్నాం, లెట్స్ గో. అలా చేస్తూ చేస్తూ ఎడిట్ చేసాం. వి వన్ దట్ విత్ దట్ 48 hour థింగ్ మేము గెలిచాం. ఆ రోజు రాత్రి ఐ టోల్డ్ మై డాడ్ వీ హ్యావ్ టు డ్రింక్ అని. నేను బియర్ డాడ్తో ఇట్లాంటి టెర్రస్ పైకే తీసుకెళ్ళి ఆ రోజు రాత్రి చెప్పా, డబ్బులు కన్నా ఇట్స్ ఆర్ ఇంటెన్షన్ దట్ మేక్స్ అ గ్రేట్ మూవీ. వీ వన్ దిస్ ఫెస్టివల్, ఇట్ హస్ కన్విన్స్డ్ మీ అని చెప్పాను నేను డాడీకి. అండ్ ఆ 2 daysలో నేను నేర్చుకున్న ప్రిన్సిపల్సే గ్రో అయ్యి ఈరోజు ఈ ఫిలిం ప్రిన్సిపల్స్ కూడా అదే. బడ్జెట్ పెట్టలేదని కాదు, బట్ పెట్టిన దానికి 10 times రిజల్ట్ అచీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇఫ్ బడ్జెట్ ఒక 1.5 crores అట్లున్నా, మార్కెట్లో మాత్రం అదేముండదు. మార్కెట్లో 10 crore ఫిలిమ్స్ 20 crore ఫిలిమ్స్తో కంపీట్ చేయాలి. రైట్. బట్ మన అడ్వాంటేజ్ ఏంటంటే మనం లీన్ వెళ్ళినందుకు మనకేమవుతుంది, ప్రాఫిట్ ఈజీగా ప్రాఫిట్ వచ్చేస్తుంది. అండ్ దెన్ మన కాంటెంట్ ఇంకా రెక్లెస్ ఉంటుంది, మనం భయం తక్కువ ఉంటుంది. సో వీ క్యాన్ రన్ మోర్ రెక్లెస్లీ. సో బరువు తక్కువ ఉంటుంది షోల్డర్ మీద, సో వీ క్యాన్ ఇంకా ఫాస్ట్గా రన్ చేయొచ్చు. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మా ఈ సైక్ సిద్ధార్థ ఇలా అయ్యింది. నేను చాలా షార్ట్గా చెప్పాను. యూ క్యాన్ దీంట్లో ఏ పోర్షన్ కైనా మైక్రోస్కోప్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేయొచ్చు డెఫినెట్లీ. సైక్ సిద్ధార్థ మీరు రాసిన ఫస్ట్ స్క్రిప్టా? సైక్ సిద్ధార్థ రాసిన ఫస్ట్ స్క్రిప్టా. దీని ముందు నేను రైటర్గా చేశాను నందుతో. నందు డైరెక్టర్ అవ్వాలి. ఓకే. నేను ఓన్లీ రైటర్ అవుదామని వచ్చిన. నా ప్యాషన్ స్క్రీన్ ప్లే రైటింగ్. ఏమైంది, చాలాసార్లు ప్రొడక్షన్ హౌసెస్లో ముందుకెళ్ళేది, నాకు అడ్వాన్స్ వచ్చేది, ఇంటికి వెళ్ళి అనుకోని ఆ రోజు గూస్ బంప్స్ ఫీల్ అయ్యేటోడిని. నెక్స్ట్ డే కాల్ వచ్చి యాక్చువల్లీ అని ఏదో స్టార్ మూవీ వాళ్ళు ఏదో లాంచ్ చేస్తారు, సో నెక్స్ట్ మూవీ మీది చేద్దాము 1 yearలో. ఇలా 2 సార్లు అయింది. 2 సార్లు స్క్రీన్ ప్లేలు రాసి ఆగిపోయేసరికి నాకు అనిపించింది ఇదంతా కాదు, దూకాలి మళ్ళీ డైరెక్ట్గా సెట్ మీదకి అని. ఆ టైంలో అమెరికాలో ఒక మూవ్మెంట్ ఉంది, మంబుల్ కోర్ మూవ్మెంట్ అని. దాంట్లో జో స్వాన్బర్గ్ అనే అతను 1 yearలో 10 films చేసిండంట. ఆయన 10 films చేస్తే ప్రొడక్షన్ హౌసెస్ ఎవడి మెంటల్ వాడు, విత్ ఆల్ రెస్పెక్ట్ టు హిమ్, ఐ లవ్ హిమ్, ఈజ్ మేజర్ రీజన్. నాకు ఎందరో గ్రేట్ హీరోస్ ఉన్నారు, విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు. బట్ ఫిలిం తీయాలి అన్నప్పుడు ఫిలిం స్కూల్లో కూడా స్టూడియోలో ఎలా చేయాలో నేర్పిస్తారు. రోడ్డు మీద ఉరుకుతూ ప్రతి కాఫీ షాప్లోకి వెళ్ళి పర్మిషన్ ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్కరిని నమ్మించి నీ ఫిలింలోకి కాస్ట్ని ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా నేర్పియారు. దోస్ ఆర్ ప్యూర్ సోషల్. అవి నిజమైన ఛాలెంజెస్ యాక్చువల్లీ. మిగిలినవన్నీ మేనేజోరియల్, అది ఓకే, ఇది యాక్చువల్ కరెక్ట్ కష్టాలు. అబ్సల్యూట్లీ. అండ్ చాలా మంది ఫిల్మ్ మేకింగ్ వచ్చే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు. Dreamers are introverts. I am an introvert. I was. Really? Yeah, I had to open up. Amazing transformation, man. Complete. Interval లో ఇలా కాయిన్ వేస్తాడు కదా, ఏది శివాజీలో, అలా కాయిన్ వేసి నువ్వు ఎప్పటికి ఇంట్రోవర్ట్ అయినా లేకపోతే ఫిల్మ్ అంటే సింహం పడ్డది ఎట్లా అని చెప్పి ఇంకా స్టార్టెడ్ టు గో అండ్ మేక్ అ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. ప్రతి కాఫీ షాప్లో ఐ వాజ్ లైక్, లెట్స్ సీ హౌ ఎన్ని ప్లేసెస్లో రిజెక్ట్ అవుతాం. ఒకరోజు నాకు గుర్తుంది, ఒక కాలనీలో పర్మిషన్ తెచ్చుకోవాలి ఒక టెర్రస్ మీద షూట్ చేయడానికి. ఆ కాలనీలో టెర్రస్ అన్ని కనెక్టెడ్, సో ఒక్క టెర్రస్ దొరికితే అన్ని టెర్రస్లు దొరికినట్టే. అక్కడ మేము అనుకున్నాం చూద్దాం ఎన్ని ప్లేసెస్లో రిజెక్ట్ అవుతామని. ఫస్ట్ ఒకటి రిజెక్ట్ అయ్యాం, సెకండ్ దే లెటర్స్ ఇన్, అండ్ సో అట్లా 2-3 terraces వీ గాట్ యాక్సెస్ అండ్ వీ షాట్. దిస్ ఈజ్ డెమో ఫిలిం. సో అది అయ్యాక నేను ఈ మంబుల్ కోర్ ఫిలిం మూవ్మెంట్ చూసి జస్ట్ ఒక అవుట్లైన్ రాసుకొని షూటింగ్కి వెళ్ళిపోయా. షూటింగ్కి ఎలా వెళ్ళాను, మంబుల్ కోర్ మూమెంట్లో చూసా, కొంచెం ఎలా తీస్తున్నారో 2-3 films చూసా. నాకు అప్పుడు ఎలా ఉండిందంటే, నాకు కెరియర్ కావాలి. ఇట్ కేమ్ టు స్టేజ్ వేర్ నాకు కెరియర్ కావాలి. నాకేం కావాలి మర్చిపో, నాకు నా ఫిలిం కెరియర్ కావాలి, నాకు ఎలాంటి ఫిలిం తీయాలి కూడా మర్చిపో.
నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలి. సో ఎలాంటి ఫిలిం తీయొచ్చు నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ ఇంజనీరింగ్, నా దగ్గర ఏముంది, రిసోర్సెస్ ఏమున్నాయి, ఎలాంటి ఫిలిం తీయొచ్చు. సో అవి చూసి రివర్స్ ఇంజనీరింగ్ చేశాను. నా దగ్గర ఉన్న క్రౌడ్ ఏంటి, యాక్టర్స్ ఎవరు, థియేటర్ యాక్టర్స్ నుంచి కొంతమంది ఉన్నారు నాకు, హు ఆర్ వెరీ ప్యాషనెట్, లైక్ కమ్ లెట్స్ వర్క్ అనగానే వచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళందరినీ తీసుకొని లిటరలీ వాళ్ళకు స్టోరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ చెప్పిన, లిటరలీ ఫ్రీ స్టైల్. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు నీకు చిన్న రోల్ అని చెప్తే నువ్వు రాకపోవచ్చు. సో నేను నీతో మాట్లాడుతూ నేను ఒకవేళ నిన్ను కన్విన్స్ చేయాలంటే ఇట్స్ అ వెరీ ప్యాషనెట్ ఫిలిం క్రిటిక్, ఫిలిం జర్నలిస్ట్, ఫిలిమ్స్ని పైకి తీసుకురావాలని ఆయనకు ఉంటుంది. ఆయన బిగ్ ప్రాబ్లం ఏముంటుందంటే పెద్ద పెద్ద ప్రెషర్స్ వస్తాయని నేను నీకు పిచ్ చేసేసేవాడిని. నేను నీ పర్సనల్ స్టోరీ ఆ స్టోరీలు ఇంటిగ్రేట్ చేస్తే నువ్వు కన్విన్స్ అయిపోతావు, ఈజీగా కనెక్ట్ అయిపోతావు. కనెక్ట్ అయిపోయి ఈ ప్లేస్ కూడా నాకు రెంట్ ఫ్రీగా చేసుకోవారు నన్ను ఇస్తావు. సో సో ఐ వాజ్ ఫ్రీ స్టైలింగ్ మై వే, నాట్ నోయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నెక్స్ట్ సీన్ ఏంటి. బట్ బికాజ్ నా ఫౌండేషన్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటింగ్ చాలా స్ట్రాంగ్, ఎందుకంటే నేను చాలా బుక్స్ చదివాను, చాలా ప్రాక్టీస్ చేశాను రైటింగ్. సో ఆ ఫౌండేషన్ బాగుండడం వల్ల అల్లడం కూడా ఒక పద్ధతిలో అల్లుతా, ఏమంత అడ్డిమారు గుడ్డిగా అల్లను. సో అలా అల్లుతూ కొత్త టెక్నిక్స్ రావడం స్టార్ట్ అయినాయి, బికాజ్ నెసెసిటీ వల్ల ఇన్వెన్షన్స్ అయింది. ఏది ఉండదు, ఒక ఇద్దరు యాక్టర్స్ రారు, సో నలుగురు ఉండాల్సింది ఇద్దరితోనే ఎలా చేస్తాం, అసలు ఇద్దరు ఉండాల్సింది ఒకరే ఉన్నారనుకో ఎలా చేస్తాం. సో దీంట్లో ఇన్వెంటివ్గా బ్రెయిన్ స్టార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది ఐడియాస్. ఫిలింని ఇలా కూడా చూడొచ్చు, లైక్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ కేమ్ అక్కడ. ఆ స్టైల్తో అలా చేస్తూ ఎడిట్ చేసి రీఎడిట్ చేసి ఒక 70-odd minute ఫిలిం చేశా. మొత్తం నేనే దానికి ఎడిటింగ్, కలర్ కరెక్షన్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ కొంచెం హెల్ప్ తీసుకున్నా అక్కడిక్కడ, అండ్ అది అరేంజ్ చేయడం, లెవెలింగ్ చేయడం అంతా చేసి, నాకు అప్పుడు మ్యాక్బుక్లో అది హ్యాండిల్ కూడా చేసేది కదా ఆ పాత మ్యాక్బుక్. సో ఆ ఎక్స్పోర్ట్ కూడా తీసుకోలేదు నేను, ఎవరికి చూపించినా ఆ ఎడిట్ సాఫ్ట్వేరే ఓపెన్ చేసి అలాగే ప్లే చేసేటువంటి. అంటే ఎక్స్పోర్ట్ చేసే కేపబిలిటీ కూడా లేదు. అది అలాగే సీక్వెన్స్ నెక్స్ట్ చేసి మీకు తెలుసుంటుంది. సో అలా నెక్స్ట్ చేస్తే కొద్దిగా ప్లే అయ్యేది. ఆ వర్షన్ మధ్యలో ఎక్కడన్నా పాజ్ గానే స్పేస్ బార్ 2 సార్లు వత్తాలి, అప్పుడే ప్లే అవుతుంది. సో అట్లా తీసుకెళ్ళి బ్లూటూత్ స్పీకర్స్ అటాచ్ చేసి ప్లే చేసేటువంటి. అదే వర్షన్ ఐ యూస్ టు టేక్ ఆన్ ఫర్ రివ్యూస్ అండ్ ఆల్. ఆ వర్షన్ ఎవరికి చూపించేది? ఇది నేను డైరెక్టింగ్ అమ్ముదామని రెడీ అయిపోయా. ఏ ఇయర్ లో ఇది? 2020. అప్పటికి కరోనా టైంలో ఫినిష్ అయింది ఆల్మోస్ట్ ఫిలిం. 2021 టైంకి, ఆ 21లో చూపిస్తున్నాను. దీన్ని మార్కెట్ ఎలా చేయాలంటే స్టార్లు లేరు, పాటలు కూడా లేవు మూవీలో, ఓన్లీ బీజిఎమ్స్. ఒక్క సెకండ్, ఎవరికన్నా అమ్మడానికి వాళ్ళకి తీసుకెళ్లాలంటే వాళ్ళ కాంటాక్ట్ ఎలా దొరికేది మీకు? ఇది నెట్వర్క్ ఉంది, ఫిలిం స్కూల్ నెట్వర్క్. ఎలా? అన్నపూర్ణ. ఒక్కసారి మనకు కావాలి అంటే నేను మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మీరు నాకు తెలుసు, మిమ్మల్ని అడుగుతా, మీరు ఇంకొక కాంటాక్ట్ ఇస్తారు. సో 7 hats of connection, 6 degrees of connection. అదే చెప్తారు, ఒబామా కూడా మనకి ఇది ఉంటుంది. ఈజీ కనెక్షన్ దొరకాలంటే మీరు మీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి ఒక్కసారి A to Z మన కాంటాక్ట్స్ ఒక రోజు చూడాలి. దాంట్లో కనీసం 10 కాంటాక్ట్స్ ఉంటాయి ఓపెన్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆంటీ లాయర్, క్రిమినల్ లాయర్, ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్షియల్ క్రిమినల్ లాయర్ అరుణ అని. దాన్ని పట్టుకుంటే నేను సీఎం వరకు వెళ్ళిపోగలుగుతా, అంటే విదిన్ 4 degrees అంటే 6 అవసరం లేదు. సో బికాజ్ షీ సచ్ అన్ ఎక్స్ట్రోవర్ట్, చాలా సోషల్ తను. సో అట్లా మా సినిమాటోగ్రఫర్ ద్వారా అట్లా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆహా వరకు కూడా వెళ్ళాను. సో థింగ్ స్ట్రీమింగ్ ఎగ్జిక్యూటివ్స్ కి చూపించేదా? వాళ్ళకి కూడా FCP లోనే. వాళ్ళకి ఆ టైంకి నాకు ఆరో ప్రొడక్షన్ హౌస్ అని ఒకటి ఉన్నాడు, బూసం జగన్మోహన్ రెడ్డి గారు అని ఒకరు ఉన్నారు, ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పెద్ద సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆయన మా డాడీకి ఫ్రెండ్. సో ఆయన స్టూడియోకి వెళ్ళి ఆయన ప్రీమియర్ ప్రోలో ఎక్స్పోర్ట్ పెట్టా. 5 minutes అయింది ఎక్స్పోర్ట్. సో అంత కష్టం సమ్ టైమ్స్. జస్ట్ టెక్నికలీ ఒక సిస్టమ్ ఉండడం కూడా మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. సో ఆయన దగ్గర ఎక్స్పోర్ట్ తీసుకొని ఆ ఫైల్ చూపించడం స్టార్ట్ చేశాను. దాని ముందు అసలు మార్కెటింగ్ ఎలా అన్నప్పుడు ఈ ఫిలింలో ఏం లేదు, ఆ డెమో ఫిలింలో, ఆ డెమో కాదు అది ఫిలిమే. అది మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే ఒక సాంగ్ చేసా అప్పుడు, సినిమా తీసినాం అని, తరుణ్ భాస్కర్కి అది వినిపించేలా సాయి కిరణ్
గద్వాల్, సాయి కిరణ్ గద్వాల్. సాయి కిరణ్ గద్వాల్ గారు నాకు కనెక్షన్, తరుణ్ భాస్కర్. అండ్ బికాజ్ ఐ వాజ్ రైటింగ్ ఆల్సో నాకు తరుణ్ భాస్కర్ కనెక్షన్ ఉండే. సో తను కనెక్షన్ అట్లా అప్పటికి కొద్దిగా సోషల్ అవ్వడం స్టార్ట్ అయిన కనెక్షన్స్ వల్ల. సాయి కిరణ్ ద్వారా జస్ట్ తరుణ్ భాస్కర్ ముందర ఆ సాంగ్ ప్లే చేయి ప్లీజ్ అన్న. ఓకే. సో ప్లే చేశాడు సెట్ మీద ఎక్కడో. ఆ టైం కరోనా ఉండడం వల్ల ఈ వాజ్ ఫ్రీ. హీ కేమ్ అండ్ సాంగ్. ఆ పాట పాడాడు, సినిమా తీసినామని. రోల్ రైడ్ అండ్ తరుణ్ భాస్కర్ పాడారు. వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో దే ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. ఆ పాటనే ఈ సినిమా ఎలా తీసామనేది ఆ పాట ద్వారా చెప్పాను. ఓకే. ఆడ ఈడ ఆడక తిన్నాం, తాగే పైసలు కూడా పెట్టినాం, సినిమా తీసినాం అని. ఇప్పుడు నేను సినిమా బండి మూవీకి ప్రోమో సాంగ్ గా వాడాడు. ఆ మూవీ నాకు చాలా నచ్చితే ప్రవీణ్ కంద్రిగులో అడిగాడు, ఈ మూవీ మేము ఈ సాంగ్ ఐ వాంట్ టు యూజ్ యాజ్ ప్రోమో సాంగ్ ఫర్ దిస్ ప్లీజ్. ఆ మూవీ మట్టుకు ఫుల్ రైట్స్ ఇవ్వకుండా ఆ మూవీ మట్టుకు ప్లీజ్ యూజ్ అని తను వాడాడు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ లో అక్కడ ఇక్కడ మేము యాజ్ అ గ్యాంగ్ పాడాము. నేను నందు జామ్ అయితే పాడినాం డి షోలో. 1 day బిఫోర్ వస్తుంది అది, బిఫోర్ రిలీజ్. సో ఆ పాటనే అలా తిప్పుతూ ఆ పాట వల్ల కొద్దిగా ఈ మూవీకి అటెన్షన్ వచ్చింది. ఆ టైంలో నో ప్రాబ్లం, ఇట్స్ వింటర్, ఐ టోటలీ అండర్స్టాండ్. సో ఆ పాటను అలా తిప్పుతూ కొద్దిగా అటెన్షన్ వచ్చింది. ఆ మూవీని ఇంకా నేను తీసుకెళ్దాం ముందుకి. తరుణ్ భాస్కర్ వాజ్ గోయింగ్ టు అటాచ్ హిస్ నేమ్. అండ్ ఆ టైంకి నందు చూశాడు. Nandu is someone who sees potential అండి. One thing I can absolutely say is the best at many things, but one of the things is very very good at is recognizing talent. ఎక్కడి నుంచో మూలల బస్తీలో ఎక్కడో ఉండే ఒక సినిమాటోగ్రాఫర్ వాడు టాలెంటెడో లేదో వాడికి తెలియకపోయినా నందుకు తెలుస్తుంది. నందు is constantly scouting for the best talent in AP and Telangana, maybe beyond, but is doing that all the time. సో తను నా మీద నిఘా ఎప్పుడు పెట్టాడు, వర్క్ చేసాం కూడా. సో నేను డెమో ఫిలిం చూసినప్పుడు ఇమీడియట్లీ హీ రికగ్నైజ్ దట్ దిస్ కెన్ గో ఫర్దర్ బికాస్ హీ కీప్స్ అన్ ఐ అవుట్ ఫర్ పొటెన్షియల్. అండ్ తనకు చాలా కసి ఉండింది ఐ వాంట్ మేక్ ఇట్ అని. ఈ ఫిలిం చూసి దీన్ని అప్స్కేల్ చేద్దాము, ఇది ఇలా నువ్వు ఏదో ఓటీటీకి ఏదో అలా అలా అమ్మకు అన్నాడు. నాకు కళ్ళు వెలిగాయి. ఎందుకు వెలిగాయి అంటే దట్స్ ద ఫిలిం మేకర్ ఇన్ మీ. నాకు ఆ ఫిలిం అప్పుడు ఎట్లా పర్సనలీ ఒక 7 on 10 అనుకున్నా. ఆ ఫిలిం చాలా మందికి నచ్చింది, బట్ అవుట్ ఆఫ్ 10 people 6 peopleకి చాలా నచ్చేది. బట్ ఐ న్యూ ఈజీలీ దీన్ని నన్ను ఒక 9 on 10 చేయగలుగుతానని నాకు నమ్మకం వచ్చింది. నేను ఆ ఫిలిం డబ్బులు లేకుండా చేశాను. సో ఐ న్యూ ఇంకొంచెం కష్టపడి దీన్ని ఇంకొంచెం ఎస్థెటిక్ యాంపప్ చేసి మీరు అన్నట్టు ఆ హార్డ్ డిస్క్ని కొంచెం యాంపప్ చేస్తే చేయగలుగుతానని నమ్మకం వచ్చింది. కానీ దానికి ఇంకో 6 నెలలు కావాలి. ఎనర్జీ ఐమ్ డ్రైన్డ్. ఐ బీన్ డూయింగ్ దిస్ ఆల్ బై మై సెల్ఫ్. ఇది పుష్ ఇచ్చింది నాకు. సో ఐ వాంటెడ్ టు మేక్ దట్ 9.5 10 on 10 ఫిలిం దట్ దిస్ క్యాన్ బీ. సో అప్పుడు నందుతో స్టార్ట్ అయిన జర్నీ. లాంగ్ స్టోరీ షార్ట్, నందువే ప్రొడ్యూస్ చేశాడు. ఎందుకంటే అప్పటికి నాకు గ్రామర్ వచ్చేసింది. నెసెసిటీ వల్ల కొత్త గ్రామర్ ఇన్వెంట్ అయిపోయింది. ఆ గ్రామర్కి ప్రొడక్షన్ హౌసెస్ ఒకవేళ సైక్ సిద్ధార్థ ఇప్పుడు ఉంది కాబట్టి దే లవ్ ఇట్. కానీ ఆ రోజుల్లో భయపడతారు ఇంత వైల్డ్ గ్రామరా అని. బట్ ఇట్స్ ఆల్సో వెరీ యాక్సెసిబుల్ గ్రామర్. It's also very commercially viable grammar. It is very very friendly, audience friendly grammar. Just ఏమంటారు పద్ధతి కొత్తది. సో సినిమాటోగ్రాఫర్ భయపడతాడు. ఎందుకంటే టేక్కి నేను శైలి మార్చేస్తా యాక్టర్. సినిమాటోగ్రాఫర్కి అర్థం కాదు ఎడిట్లు ఎలా కూర్చుంటుంది అని. నాకు తెలుసు అది. నా ఎడిటర్ ప్రతీక్కి తెలుసు, నందుకు తెలుసు. వేరేళ్ళందరూ సైక్ సిద్ధార్థ సెట్ మీద గ్రీక్ లాటిన్ సినిమా అన్నట్టు చూస్తుండే. వాట్ ఆర్ దే డూయింగ్ అని. బట్ వెన్ దే సీ ద ఎడిట్ దే ఆర్ బ్లోన్. బికాజ్ మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామో. అండ్ ద మోర్ ఒరిజినల్ యు ఆర్ ద మోర్ స్కేరీ ఇట్ ఈస్ ఫర్ పీపుల్. సో ఇట్ వాజ్ అ లిటిల్ లైక్ దాట్. అండ్ ఒరిజినల్ అనే మాట మీద ఇన్యాక్సెసిబుల్ కాంటెంట్ చేయొద్దు. ఒరిజినల్ అనే మాట మీద ఎక్స్ట్రీమ్లీ యాక్సెసిబుల్ కాంటెంట్ చేయాలనేదే మా ప్రయత్నం. సో నందుతో ట్రావెల్ చేసి నందు ఇచ్చిన ఆ గ్రామర్ని నమ్మాడు, ఆ ఫిలిం లాంగ్వేజ్ గ్రామర్ని నందు నమ్మాడు. సో ఆ ఫ్రెష్నెస్ ఏదైతుందో నాకు 1-2 సంస్థల్లో ఛాన్స్ వచ్చింది ప్రొడ్యూస్ చేసేది. ఐ హ్యాడ్ అ వెరీ అప్పటికి నా పిచ్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే డెమో ఫిలిం అండ్ స్టోరీ బోర్డింగ్ కూడా చేశాను బాగా సైక్ సిద్ధార్థకి. ఐ గాట్ త్రూ ఆల్మోస్ట్ అట్లీస్ట్ కన్జర్వేటివ్గా చెప్తున్నాను 50% ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే నేను అప్రోచ్ అయ్యానో
దే ఓపెన్ దేర్ గేట్స్. ఆ గేట్ కీపింగ్ ఫస్ట్ ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి విల్ స్టార్ట్ ఇన్ అ మంత్, స్టార్ట్ ఇన్ 2 months లెవెల్కి వెళ్ళింది. ఓకే. బట్ నేను 3 సంస్థల్లో నో చెప్పాల్సి వచ్చింది. మీరు నో చెప్పారు? నేను నో చెప్పాల్సి వచ్చింది బికాజ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మై వే. ఓకే. అండ్ నో కూడా ఉత్త గుడ్డిగా ఏం చెప్పలేదు, ఇంకో కొమ్ము ఉన్నప్పుడే ఈ కొమ్ము వదలానులే. బట్ అన్నిటికంటే పెద్ద సంస్థ ఎప్పుడైతే వదలాల్సి వచ్చిందో, ఫస్ట్ నో వాజ్ మోస్ట్ స్కేరీ అండి, ఎమోషనలీ స్పీకింగ్. ఫస్ట్ కాంట్రాక్ట్కి, ఎందుకంటే చేతిలో కాంట్రాక్ట్ ఉంది, దాని మీద ఇన్ని లక్షలు అని ఒకటి ఉంది, దానికి నో చెప్పడం వాజ్ ద స్కేరియస్ట్ థింగ్. బట్ చెప్పా. సెకండ్, థర్డ్ ఇట్ వాజ్ ఈజీ, ఇట్ బికేమ్ ఈజియర్. వాళ్ళ వేకి మీ వేకి ఏంటి తేడా? మై వే అని అన్నారు కదా, ఏంటి ఆ డిఫరెన్స్? సో ఫస్ట్ థింగ్ ఫండమెంటలీ ఒకటే వర్డ్లో చెప్తా. లాంగ్ స్టోరీ షార్ట్, ఒక సినిమాటోగ్రాఫర్ వచ్చి సెట్ మీద పెట్టినప్పుడు షార్ట్, ఒక డైలాగ్ చెప్తా, రామ్ వా, ఒకవేళ మన ఇద్దరం చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్, నువ్వు నేను ఫస్ట్ ర్యాంక్ అని కొట్లాడుకునేటోళ్ళం, కానీ నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యావు, నేను ఇవాళ ఏదో బేసిక్ వచ్చా, నువ్వు నాకు ఏదో ఇట్లా ఇంటర్వ్యూ పాడేసావు అనుకో, నేను వచ్చి రామ్ మొత్తం మీద పెద్దోడు అయ్యావు, అయిందా షార్ట్, ఇది షార్ట్, పెద్దోడు అయ్యావు ట్రాక్ ఇన్ షార్ట్. ఓకే, నో, ఇదే 20 సార్లు తీస్తారు. నేనేమంటా, బేసిక్ ఇదే ఉంటుంది, ఇది నువ్వు పర్ఫెక్ట్గా చెక్కినా 8 on 10 ఎమోషన్ వచ్చింది, 9 on 10 అవుతుంది, మ్యాక్స్ 10 on 10 అవుతుంది, బట్ కాంటెంట్ ఇదే ఉంటుంది. సో ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ టేకింగ్ దిస్ అగైన్, మ్యాక్స్ 2 takes. ఐ దెన్ లుక్ ఫర్ అదర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ వాట్ ఎల్స్ దిస్ కెన్ బి, దీంట్లో ఇంకేం యాడ్ చేయొచ్చు, నా యాంగ్జైటీ చూపించచ్చా. మీరు నాతో మాట్లాడుతుంటే ఐఎమ్ జస్ట్, ఐ రియలీ రెస్పెక్ట్ యూ, ఐఎమ్ జస్ట్ వాట్ యూ సే, ఐఎమ్ ఫ్రీ స్టైలింగ్ సో యూ అండర్స్టాండ్. మీరు నాతో మాట్లాడుతుంటే నేను ఫోన్ చూస్తూ యా 1 second అని కావాలని చేయొచ్చు, ఇక్కడ నేను క్యాండీ క్రష్ ఆడుతూ నేను ఆ పర్స్పెక్టివ్ తీస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ 20 times, ఐ కెన్ టేక్ 20 perspectives అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఇన్ ఎడిట్, అండ్ ఇట్స్ గోనా బీ సో లైవ్లీ. రైట్. ఇప్పుడు ఈ 20 perspectives ఎడిట్లు ఎలా కలుస్తాయి అనేది ఒక నిజం చెప్తా, నాకు కూడా తెలియదు, బట్ కలుస్తాయి, 100% కలుస్తాయి. 20 కలవకపోయినా 10 కలుస్తాయి, 10 కలవకపోయినా 5 కలుస్తాయి. 5 is way greater than 1 ఎనీ గివెన్ డే. ప్రతీక్ చెప్పాడు, మేము చాలా తీసాము, ఆల్మోస్ట్ ఒక 5 hours 5.5 hours మేము తీసి, జాన్రా కూడా ఇది బడీ ఫిల్మా, ఇది కామెడీయా, డార్క్ కామెడీ ఏంటి అనేది, ఇది థ్రిల్లరా అనేది కూడా మేము ఎడిటింగ్ టేబుల్ మీద వీ ఫౌండ్ ద జాన్రా అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది కదా. ఆల్సో దీనికి ఇంకోటి ఉంది, దీనికి ఒక చాలా కమర్షియల్ పర్పస్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్. స్టూడియోస్లో వెళ్తున్నా కొద్దీ ఇట్లా వెళ్ళి జర్నీ ఆఫ్ అ ఫిలిం, రివ్యూస్ ఫినిష్ చేయాలి. రివ్యూస్ అంటే ఇంటర్నల్ రివ్యూస్, ఫినిష్ అవుతుంది ఫిలిం, ఇక్కడ నుంచి వెళ్దాం లెఫ్ట్ టు రైట్, ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయ్యాక ఆడియన్స్ రివ్యూస్, మనం ఫ్యామిలీస్ తెలియని వాళ్ళు రివ్యూస్ తీసుకుంటాం, కరెక్ట్ పద్ధతి అయితే. లేదు నేను ఈగోయిస్టిక్ అయితే నేను చేస్తాను, అది కరెక్ట్ కాదంట, రివ్యూస్ తీసుకుంటాం, చేంజ్ చేస్తాం, ఇది కరెక్ట్ అనుకుంటాం. స్టూడియోస్ దగ్గరికి వెళ్ళినాక నిజం వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ పెంచాలి, నా దగ్గర కాంటెంట్ ఉంటే నేను పెంచగలుగుతా, కామెడీ పెంచాలి, ఫ్రెండ్ క్యారెక్టర్ తగ్గించాలి, ఫ్రెండ్ పర్సనల్ స్టోరీ వద్దు, ఫ్రెండ్ అండ్ హీరో మధ్యలో సీన్స్ పెంచాలి, ఇవన్నీ నాకు ఆప్షన్స్ ఉంటాయి. బేసికలీ కస్టమైజ్ చేయడానికి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. కరెక్ట్. సో ఇట్స్ వెరీ కస్టమైజబుల్. విండోస్ నాది, యాపిల్ కాదు, విండోస్ నా అప్రోచ్. ఏ సాఫ్ట్వేర్ అన్నా ఇట్లా తెచ్చి వెయ్యొచ్చు దాంట్లో. సో వెరీ విండోస్ లైక్ అప్రోచ్, ఆండ్రాయిడ్ లైక్ అప్రోచ్ నాది ఫిల్మ్ మేకింగ్. నా ఫోన్ కూడా అది అక్కడ లోపల ఛార్జింగ్, VLC మీడియా ప్లేయర్ లాగా, VLC మీడియా ప్లేయర్ ఫార్మాట్ అన్న తీసుకురా, నేను ప్లే చేస్తా. సో అలా చేయడం వల్ల ఇట్ కేమ్ ఫ్రమ్ పెయిన్ పాయింట్ అండి, విపరీతమైన కసి. దట్ నాకు ప్రాఫిట్ చాలా ఇష్టం. 2 things నేను ఫస్ట్లీ ఐ వాంట్ టు బి అ వెరీ గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఐ వాంట్ టు బి. ఇంకోటి ఐ వాంట్ టు బి ప్రాఫిటబుల్కి బాక్స్ ఆఫీస్కి ఐ సీ అ డిఫరెన్స్ పర్సనలీ. ప్రాఫిటబుల్ అంటే మనం ఇంత పెడితే ఇంత రావాలి. దట్ వే సైక్ సిద్ధార్థ ఈజ్ ఆల్రెడీ ప్రాఫిటబుల్, బికాజ్ మేము ఎంత పెట్టామో దానికంటే ఎక్కువకి సురేష్ బాబు గారు అండ్ రానా సార్ హస్ బాట్ ఇట్. వాళ్ళు ఎంత పెట్టారో దానికంటే ఎక్కువకి ఆహా హ్యాస్ టేకెన్ ఇట్. దీస్ ఆర్ నాట్ లైక్ హ్యూజ్ మార్జిన్స్, బట్ లిటిల్ మార్జిన్స్. సేఫ్, యా. అండ్ దెన్ ఆడియో రైట్స్ అవన్నీ, యుఎస్ రైట్స్ అవన్నీ కలిపి ఎవ్రీవన్స్ ఇన్ ద గ్రీన్. ఈ ఎకోసిస్టమ్ అంతా గ్రీన్లో ఉన్నప్పుడు థియేటర్లో గట్టిగా వెళ్ళొచ్చు, కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు. సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్.
అండ్ ఇంకోటి ఫిలిం ఈజ్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఫిలిం ఫీల్డ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బడ్జెట్ సంబంధం లేకుండా సంపాదించవచ్చు. ఇప్పుడు ఒక 150 crores కొట్టాలనుకోండి, యూ క్యాన్ డూ ఇట్ విత్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఆల్సో. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రేమలు, అక్రాస్ లాంగ్వేజెస్. మన రీసెంట్లీ ఏదో గుజరాతీ ఫిలిం 50 lakhs 100 crores కొట్టిందంట. సమ్ ఫిలిం ఐ డెంట్ సీ ద టైటిల్, నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసా. దీస్ స్టోరీస్ ఇన్స్పైర్ మీ అ లాట్. సో 150 కొట్టాలంటే 100 పెట్టాలి ఈజ్ అ రాంగ్ నోషన్. ఫిలింలో అది పాసిబుల్, ఎందుకంటే ఎమోషన్కి బడ్జెట్ ఉండదు. నా బాధ, మీ బాధ, ఇక్కడ మన సినిమాటోగ్రఫర్, ఇక్కడ టీం బాధ కానీ, నా ఏడీస్ బాధ కానీ, అక్కడ కింద రోడ్డు మీద బజ్జీలు అమ్ముకుంటున్నోడు బాధ కానీ, బాధే. వాడికి బాధే. వాడికి అది మనం డబ్బులతో క్వాంటిఫై చేయలేము. ఒక బిలియనియర్కి బాధ రిచ్గా ఏమి ఉండదు. బాధనే. అదే ఆక్సిటోసిన్, అదే డోపమిన్, అదే. సో బాధకి, ఎమోషన్కి దేర్ ఇస్ నో బడ్జెట్. అది నాకు క్లియర్గా అర్థమైంది యాజ్ ఐ మేడ్ మూవీస్. ఆల్సో బూట్ స్ట్రాపింగ్ అంటారు కదండి స్టార్టప్ కల్చర్లో. ఫిలింలో బూట్ స్ట్రాపింగ్ చేస్తేనే బెటర్, ఎస్పెషలీ న్యూ ఫిలిం మేకర్స్. లేదు నాకు 20 crores బడ్జెట్ కావాలి, 30 crores బడ్జెట్ కావాలి, బై ఆల్ మీన్స్ నేనైతే ఆర్ట్ ఫస్ట్ అంట. కానీ ద రిస్క్ ఈజ్ అది అయ్యి ఆ బడ్జెట్ దొరికించుకొని అది చేసి అది ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ ఇంకోటి దొరికించుకునేలోగా చాలా టైం వెళ్ళిపోతుంది. సో ద బెస్ట్ వే టు బీ గుడ్ అట్ సంథింగ్, ఒక దాంట్లో బాగా వీ షుడ్ బీ గుడ్ అంటే అది డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎనీ ఫీల్డ్, ఫిలిమ్స్లో బెటర్ ఉండాలంటే ఫిలిం రెగ్యులర్గా చేయాలి. యు ఆర్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ గై అండ్ జర్నలిస్ట్ గై అండ్ క్రిటిక్ గై, బికాజ్ మీరు కన్సిస్టెన్సీతో చేస్తున్నారు. మీరు ఇప్పుడు లేదు నేను ఓన్లీ ఇట్లా హాలీవుడ్ హిల్స్లోనే చెయ్యాలంటే కాదు కదా. బై ద వే గ్రేట్ ప్లేస్, ఇట్స్ లైక్ యాజ్ గుడ్ యాజ్ హాలీవుడ్ హిల్స్, ఐ లవ్ ఇట్. కానీ అదే అంటున్నా, బూట్ స్ట్రాప్ యువర్ కెరియర్ వెన్ యూ స్టార్ట్, సో దట్ రెండు, ఒకటి పోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది, రెండు ఒకవేళ వెళ్తున్నా కొద్ది ఎక్కడైనా పడినా మళ్ళీ మనం స్టార్ట్ అయ్యి వెళ్ళొచ్చు. మనకు ఆ లెసన్స్ ఉంటాయి. దట్ వే కృష్ణవంశీ గారు ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ నాకు. యు ఆర్ సేయింగ్ సంథింగ్. లెసన్స్ అంటే ఇందాకేది పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటుంటే, మీ జర్నీ నుంచి ఏమి లెసన్స్ ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్ ఈస్ ఒక ఫూల్ అవ్వడానికి భయపడకు, ఫస్ట్ థింగ్. రెండోది బ్రతిమలాడడానికి భయపడకు, రైట్ వెళ్ళి మాట్లాడు జనాలతో. ఇంట్రోవర్ట్గా ఉండడం కుదరదు, వెళ్ళి అడగాలి, రిక్వెస్ట్ చెయ్యాలి. ఇది నేను కూడా చాలా ఫేస్ చేస్తుంటాయి. నాకు ఎవరన్నా ఇంటర్వ్యూ రిక్వెస్ట్ చేద్దామంటే నాకు భయంగా అనిపించదు ఒకప్పుడు. ఎందుకు ఏమనుకుంటారు, పిఆర్ వాళ్ళు పిలిస్తే అప్పుడు వెళ్దాంలే మనం ఎందుకు. కానీ అది కెరియర్ సూసైడ్ కదా అట్లా ఉంటే. బట్ అది తప్పే కాదు. సో మనకి ఏదన్నా కావాలి అంటే నాకు ఇది కావాలి అని అడగడంలో తప్పే లేదు. ఆల్సో యు వుడ్ హావ్ నోటిస్డ్ మోస్ట్లీ ఎస్ఏ అంటారు, మహా అయితే నో అంటారు అంతే. ఎస్ ఆర్ నో అంతేగా. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అయితే కాదు. థ్యాంక్ఫుల్లీ మనం ఉండే ఫీల్డ్ ఇట్స్ లీజర్. బయట వాళ్ళకి మనం రక్తాలు చిందించేసుకుంటాం కానీ బయట వాళ్ళకి ఇది లీజర్. అంత సీరియస్ గా తీసుకోరు, అవసరం లేదు. జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ మనం ఉండే ఫీల్డ్ మన రక్తాలు చిందించినప్పటికీ ఇట్ ఈస్ అ వెరీ చిల్ ఫీల్డ్. సో ఇక్కడ ఏమి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ అనేవి ఉండవు. సో భయపడాల్సిన అవసరమే లేదు. The worst that will happen is a no మీరు అన్నట్టు అంతే. So it's not a big deal. One less video, one less interview. So ఇక్కడనే ఇంకోటి చేసుకుంటా. Absolutely. ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ అంతే కదా. ఆపేమా కదా, అంతే చేయకుండా అయితే ఉండంగా. సో నాకు కూడా ఐడియాలజీ ఆ టైంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ యాక్ట్రెసెస్కి వస్తే యాజ్ అ బిగినింగ్ ఫిల్మ్ మేకర్, అందమైన ఆడవాళ్ళను నా మూవీలో యాక్ట్ చేయని అడగనీకే. అండ్ అందం ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అదే ఒకరికి ఒకలాగా వాళ్ళు దాన్ని మెజర్ చేస్తారు, ఇంకోలాగా మెజర్ చేస్తారు. ఇట్స్ వెరీ పర్సనల్. బట్ ఓకే, సపోజ్ అ గుడ్ లుకింగ్ కన్వెన్షనల్ బ్యూటీ స్టాండర్డ్స్, తెలుగు సినిమా బ్యూటీ స్టాండర్డ్స్ అనుకోండి, ఓకే గ్లామరస్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్, ఆమెను అడగడానికి భయం అనేది వస్తుంది. డెబ్యూ ఫిల్మ్ మేకర్, ఏం డబ్బులు లేవు. బట్ నేనేమనుకునేటో, ఏదో రోజు నేను మణిరత్నం అంత గ్రేట్ ఫిల్మ్ మేకర్ నేను అయ్యాను అనుకో. Not that I want to be like him. I want to have my own path. I respect sir a lot. I learn from him whatever I can. I learn from everyone. ఒకవేళ అంత పెద్ద ఫిల్మ్ మేకర్ నేను అవుతాను అని నాకు తెలిస్తే, ఇప్పుడు మణిరత్నం సార్ వెళ్ళి ఒక ఆమెను అడగడానికి హెజిటేట్ అవ్వడు. He'll say,
hey, so and so person, I think you'll suit this role, come on board. We're not going to pay you, but I'm not paying myself either. This is my time that I'm investing, and I think it's useful for you అంటాడు. ఇంతే హుందాగా తనకు వచ్చిన భాషలో అంటాడు. ఇమ్తియాజ్ అలీ నా హీరోస్ వీళ్ళు. సో నేను అదే అనుకున్నా, నేను అవుతా, నాకు తెలుసు. సో నేను అదే కాన్ఫిడెన్స్తో అడుగుతా. మీరు నమ్మరు, మోడల్స్ హూ టేక్ 25,000 per day టు అపియర్, వాళ్ళని నేను 2,000 ఇస్తా రా అంటే వాళ్ళు 2,000 కష్టం వరుణ్, 2,500 వరుణ్ అని వచ్చేవాళ్ళు. అండ్ నేను వర్క్ చేసా వాళ్ళతో షార్ట్ ఫిలిమ్స్లో. ఇప్పుడు ఒక చాలా పాపులర్ యాక్ట్రెస్ హూ డస్ అ లాట్ ఆఫ్ వర్క్, నేను పేరు తీయను, మేబీ వన్ డే తనతో పాట చేస్తున్నప్పుడు తనతో పాటే చెప్తా. షీ కేమ్ ఆన్ బోర్డ్, తను వాళ్ళ మదర్ కలిసి వచ్చారు. ఇదే ప్రైస్, మీరు నమ్మరు, త్రో ఏ 2,500 ప్రైస్. టుడే మినిమం 25 lakhs per film తీసుకుంటుందేమో తను. బట్ వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఐ రీచ్డ్ అవుట్ టు హర్, షీ హాస్ గుడ్ కామెడీ టైమింగ్. సో ఆమెతో చేశాను నేను వర్క్, బిసైడ్స్ మెనీ అదర్ పీపుల్. ద డిఫరెన్స్ వాజ్ దిస్ ఓన్లీ, వర్స్ దట్ విల్ హ్యాపెన్ ఇస్ అ నో. నో చెప్పాక నాది ఆర్ యూ ష్యూర్ అనేటోడిని. నేను మణిరత్నం అంత ఒకవేళ మణిరత్నం అనుకో, నో చెప్తే ఒప్పుకోడుగా. దిస్ విల్ రియలీ సూట్ యూ, ఐశ్వర్య రాయ్ ఆర్ నిత్యా మేనన్ ఆర్ హూఎవర్, యూ గాట్ డూ దిస్ అంటాడుగా. ఐ వాజ్ లైక్, నేను ఎందుకు అనొద్దు, గివ్ ఇట్ అ షాట్. వై డూ యూ థింక్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బికాస్ ద వరల్డ్ విల్ డూ ఇట్. మన ఫ్యామిలీ చేస్తుంది అది, మనకు ఫ్రెండ్స్ చేస్తారు కొంతమంది, ఐ లవ్ దెమ్, బట్ కొంతమంది చేస్తారు, ప్రపంచం చేస్తుంది. ప్రతి ఒక్కరూ మనల్ని తక్కువ చేస్తారు, మనల్ని మనం ఎందుకు చేసుకోవాలి? మనల్ని మనం విల్ కీప్ అవర్ సెల్స్ అప్ విత్ ఆల్ హ్యూమిలిటీ. దో ఏదో కొవ్వు కొద్ది కాదు, బట్ వి రిక్వైర్ దట్. ఇట్ ఈస్ ద ఓన్, నాకైతే ఉన్న ఏకైక అస్త్రం అది. దట్ నా సెల్ఫ్ బిలీఫ్ నా ఏకైక అస్త్రం. యా సో ఇది ఇంకో విషయం బ్రో, అనురాగ్ కశ్యప్ అంటారు ఒకసారి, ఎవ్వడు నీకు ఏమీ చెయ్యడు, ఎందుకు చెయ్యాలి? కరెక్ట్. ఎవ్వడు నీకు ఎంటైటిల్డ్ కాదు, నువ్వు అంత ఎంటైటిల్డ్ కాదు. నువ్వు మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేయాలి, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయాలి, నా కలీగ్స్ నాకు సపోర్ట్ చేయాలి, ఈ ప్రపంచం నాకు సపోర్ట్ చెయ్యొద్దు. ఎందుకు చేయాలి? నీ గోల్ ఇది. అవును, ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నారు, నేను నా జీవితంలో ఏదో అవ్వాలనుకుంటున్నా, మా వాడు ఏదో అవ్వాలనుకుంటున్నా. ఎందుకు చెయ్యాలి? వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు? సో అనురాగ్ కశ్యప్ సేస్ దిస్ బ్యూటిఫుల్లీ, నోబడీ ఓస్ యూ ఎనీథింగ్, నీకు నువ్వే చేసుకో. అవును, మాకు వాడిది చేయట్లేదు. ఐ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. అవును, యు ఆర్ నాట్ సపోర్టింగ్ మీ, ఐ హ్యావ్ లైక్ 100 things in my life. అవును, ప్రతి ఒక్కడికి బ్లేమ్ చేయలేం కదా పక్కన వాళ్ళని మనకు సపోర్ట్ చేయట్లేదని. ఒక్కొక్కడికి వాడి జీవితంలో 10 కష్టాలు పడుతున్నాడు వాడు. ఏం పర్వాలేదు, ఒకవేళ నేనేమంటా, ఒకవేళ బ్లేమ్ చేయాలనిపించినా యాక్షన్ తీసుకుంటూ బ్లేమ్ చేయి. సి హ్యూమన్ బీయింగ్స్, మనం బాధ అవుతుంది, ఒకటి మనల్ని సపోర్ట్ చేయకపోతే బాధ అవుతుంది, టోటలీ న్యాచురల్. ఎంతసేపు బాధపడతావు? ఓ పని చేయి, ఒక టైం టేబుల్ పెట్టుకో, గంట పెట్టుకొని బాధపడు, లేదా యాక్షన్ తీసుకుంటూ బాధపడు. లేదా ఒకవేళ బాధపడాలంటే నీ స్టోరీలో అది, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సో మచ్ పెయిన్, నీ స్టోరీలో ఫ్లో చేయి, రిఫ్లెక్ట్ చేసి యూజ్ చేసేసుకో దాన్ని. యూజ్ దట్, ఇట్స్ ఎనర్జీ మ్యాన్. ఐ థింక్ ఎవ్రీ ఎమోషన్ వి ఫీల్, యూనివర్స్ మనకి ఎందుకు ఇస్తుంది అంటే అది ఫ్యూయల్ మనకు. దాన్ని ఇమీడియట్గా యాక్షన్లో కన్వర్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ చాలా పెయిన్ నుంచి వెళ్ళారు. ఓకే, in the words of rockstar ade I was quoting that. So I'm very grateful for the pain I also had in my life. So adantha manam chaala baga redirect cheyochu, channelize cheyochu. Nenu comedy films istha. So evaraina script writers gaani evaraina naaku serious subjects చెప్తుంటే ఫస్ట్ థింగ్ నేను అంటా, మీరు నాకు సీరియస్గా చెప్తారు కానీ నేను దాన్ని పక్కా కామెడీ చేస్తా, మీకు ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ అ కామెడీ ఫిల్మ్ మేకర్ అట్ దిస్ పాయింట్. 10 ఏళ్ళ తర్వాత ఏంటో నాకు తెలియదు, అట్ దిస్ పాయింట్ ఐ మేక్ కామెడీస్. దానికి ఫస్ట్ రీజన్ నా ఫిల్టర్ ఆఫ్ లైఫ్ జర అట్లుంటుంది. సెకండ్ రీజన్ ఏంటంటే నాకు మెజర్ చేసుకోగలుగుతాను నేను నా ఫిలిం వర్క్ అవుతుందో లేదో. ఒక 100 మందికి స్క్రీనింగ్ వేస్తే ఎన్నిసార్లు నవ్వుతుర్రు అనేది నేను రాసుకోగలుగుతా. నేను ఒక సీరియస్ డ్రామా తీస్తే వాళ్ళ ఎమోషన్స్ ఫీల్ అవుతుర్రా లేదా నేను 100% ఫీల్ కాలేను. నాకు క్వాంటిఫై చేసుకోవడం కష్టం. ఈజీ టు క్వాంటిఫై కదా, హ్యూమన్ ఈజీ టు మెజర్ కదా. సో దట్స్ వై ఇవాళ థియేటర్ అనే ఆర్ట్ ఫామ్ తరుగుతున్నా స్టాండప్ పెరుగుతుంది. ఎందుకంటే స్టాండప్ ఈజ్ హ్యూమర్ ఈజ్ క్వాంటిఫైబుల్. నవ్వుతున్న కొద్దీ జనాలు వస్తూ ఉంటారు. అండ్ పీపుల్కి చాలా అవసరం నవ్వడం. అన్ని జంతువుల్లో
సెన్స్ ఆఫ్ హ్యూమర్, లాఫ్టర్ అన్ని జంతువులు కొద్ది గొప్ప ఉంది అన్న ఫీలింగ్. బట్ మనకు ఎస్పెషలీ మన సూపర్ పవర్ అది నవ్వు అనేది లేకపోతే ఐ డోంట్ నో, నేనైతే ఎప్పుడూ అవుట్ అండి. ఐఎమ్ నాట్ ఈవెన్ బీయింగ్ డిప్లొమాటిక్ ఆర్ సాడ్ అబౌట్ దిస్. కామెడీ లేకపోతే, నవ్వు అనేది లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. బ్రతకడం పాయింట్ ఏంటి బ్రో? నవ్వలేకపోతే పాయింట్ ఏంటి? సంతోషం అనేది లేకపోతే వాట్స్ ద ఫకింగ్ పాయింట్ ఆఫ్ లివింగ్? ఐ అగ్రీ. నేను ఒకటి అంటానండి, సినిమా చాలా గ్రేట్ ఆర్ట్ ఫామ్. నేను ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాకు ఇంకోటి ఏది రాదు. నేను స్కెచింగ్ చేస్తా, ఐ స్కెచ్ రీజనబ్లీ వెల్. ఐఎమ్ ఎ ప్రిటీ ఓకే ఆర్కిటెక్ట్. ఐ ఆల్సో డూ 2D యానిమేషన్, ఆల్మోస్ట్ NIDలో కూడా వెళ్ళగా. ఇవన్నీ చేస్తూ ఫిలిం నాకు చాలా ఇష్టమైన ఆర్ట్ ఫామ్. అన్నీ కలుస్తాయి దీంట్లో. ఫిలిం తీస్తే ఫిలిమే నేర్పిస్తుంది మీకు. మీకు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలంటే ఆర్ట్ ఫామే నేర్పిస్తూ ఉంటుంది. ఫిలిం ఎస్పెషలీ ఫిలిం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూ మెంబర్ ఎవరు తెలుసా అండి? ఆడియన్స్. ఆడియన్స్ని క్రూలా భావించాలి. ఆడియన్స్ని ఎప్పుడు కన్జ్యూమర్లా భావించొద్దు, క్రూలా భావించాలి. హౌ డు యూ డూ దట్? మనం ఆడియన్స్ని సెన్సిబుల్గా అట్ సమ్ ఆర్ ది అదర్ పాయింట్, నేనైతే ఎవ్రీ ½ an hour ఆఫ్ ఎడిట్ని తీసుకెళ్ళి చూపిస్తుంటా. ఆరోమలే కెఫేలో ఫ్రెండ్స్తో, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్తో, ఎక్కడో నేను ఎవరో తెలియని వాళ్ళకు ఏపిచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. మీరు ఇప్పుడు నాకు తెలుసు కదా, త్రూ ద రెస్ట్ ఆఫ్ మై కెరియర్ హియర్ ఇన్ టాలీవుడ్ ఐ విల్ బి షోయింగ్ యూ మై ½ an hour కట్స్. మా ఫిలిం అనిల్ రాగడి 2 hours 42 minutes ఉన్నప్పుడు, నౌ ఇట్స్ 2 hours 5 seconds విత్ ముఖేష్కి సిగరెట్ వస్తుంది, క్యాన్సర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇట్స్ 2 hours 5 seconds. సో 2 hours 42 minutes ఉన్నప్పుడు అనిల్ రాగడి గారికి మేము వేసాం. నాకు ప్యాక్, నేను లేని సిటీలో నందుకు చెప్పా, ఇంకో 10 minutes తగ్గించాక చూపి అంటే, లేదు నేను చెప్పేసాను వచ్చేస్తున్నాడు అంటాడు. నేను ఆ రోజు ఎక్కడున్నానో టూర్ ట్రావెల్ అంతా ఎంజాయ్ చేయడం మానేశానండి. నాకు ప్యాక్. ఈయన ఇప్పుడు ఏమన్నా అంటే ఫుల్ యాంగ్జైటీ. అండ్ దట్స్ బ్యూటిఫుల్ ఆల్సో. వస్తుంది యాంగ్జైటీ ఎప్పుడైతే ఆడియన్స్ అనే క్రేజీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్రూ మెంబర్ హూజ్ ఇన్పుట్ హ్యాస్ నెవర్ గాన్ రాంగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా, ది ఆడియన్స్. నేను తప్పు ఉండొచ్చు. ది గ్రేట్ రాజమౌళి గారు, యు నో వై సక్సీడ్స్ ఎవ్రీ టైమ్? హార్ష్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారంట అండి. నేను వాళ్ళ సెట్ మీద పనిచేసిన అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. సో అతను నాకు చెప్పాడు, ఫ్యామిలీ ఫ్రెండ్ తను, ఎలా తను ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, అనానిమస్ ఫీడ్బ్యాక్. దాంట్లో ఒక రేంజ్ ఫీడ్బ్యాక్ అలా వచ్చేంత వరకు హీ రీమేక్స్ ద ఫిలిం. ఒక ఎన్నిసార్లు తీస్తాడో నాకు తెలియదు, బట్ ఐ హావ్ సీన్ హిస్ మెథడ్స్. బ్యూటిఫుల్ అండి. దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ నాకు వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ జాయ్ఫుల్. ఎందుకంటే నేను అలాంటి పద్ధతే నా శైలిలో, నా గ్రామర్లో, నా స్కేల్లో నేను చేస్తున్నాను. ఓకే, హీస్ డూయింగ్ ఇట్ అట్ దాట్ స్కేల్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అట్ మై స్కేల్, బట్ సేమ్ థింగ్. ఓకే, సో మిషెలిన్ 3 star అనో రేటింగ్ ఉంటుంది, తెలుసు రెస్టారెంట్స్ కి కదా. అది పెద్ద రెస్టారెంట్ కి రావచ్చు, స్ట్రీట్ సైడ్ బండికి కూడా రావచ్చు. ఐఎమ్ ద స్ట్రీట్ సైడ్ బండి గై. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ స్ట్రీట్ సైడ్ బండి గై. అండ్ ఐ వాంట్ ద మిషెలిన్ 3 star రేటింగ్ అండి. ఐ వాంట్ ఇట్ ప్రతి ఫిలింకి. సో సురేష్ బాబు గారు గత 10 సంవత్సరాల్లో 3 ఫిలిమ్స్ బయట ప్రొడ్యూస్ అయిన మూవీస్ 3 లోపలికి వచ్చాయి, కాంపౌండ్ లోపలికి. పూర్తిగా కొనడం, డిస్ట్రిబ్యూట్ చేయడం వేరు, ప్రొడ్యూస్ చేయడం వేరు. కానీ బయట ఫిలింని కొనుక్కోవడం వేరు. దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు, 3వది సైక్ సిద్ధార్థ, స్ట్రైట్ అప్. సో దట్స్ హ్యూజ్ వ్యాలిడేషన్. బట్ అంత పెద్ద లిస్ట్లో చేరేంత వర్క్ కూడా చేస్తున్నాం మేము. ఎక్స్క్యూజెస్ ఇవ్వమండి మేము. అండ్ ఒకవేళ ఈగో హర్ట్ అయినా ఆడియన్స్ రివ్యూస్ వల్ల ముందే తీసుకుంటాం మేము. ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందే 200 మందికి చూపించినాం, 200 మందికి, ఇంక్లూడింగ్ అనిల్ రాగడి గారు, హూ గేవ్ అస్ అ వెరీ హెల్దీ 8 on 10. వి టేక్ రివ్యూస్ అండ్ ఈ సెడ్ లవ్లీ డ్రామా లాస్ట్ వరకు హోల్డ్ అయింది, 2 hours 42 minute వర్షన్. సో అక్కడ నుంచి అలా చాలా మందికి చూపి ఐ వాజ్ వెరీ హ్యాపీ తన రివ్యూతో. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రాగడి ఇఫ్ యూఆర్ సీయింగ్ దిస్. సో హీస్ హెల్ప్ మీ ఇన్ ద ప్రాసెస్. అట్లా నందు ఈజ్ ఆల్సో వెరీ హార్ష్. ఆఫ్టర్ ఆల్ దట్ ఈస్ సీన్, తను చాలా హార్ష్. కఠినం ప్రోమాక్స్ నా వల్ల కాదు అసలు. కఠినంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, కఠినంగా అప్లై చేస్తాడు. నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ హార్ష్. ఎండ్ ఆఫ్ ద డే అసలు వీడి వరకు ఎలా వచ్చాం? స్టాటిస్టికలీ చూస్తే అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 people
Do I have time to get into statistics for a second? Please, we do have. I'm a nerd. Please go for I'm a secret nerd అండి. ఊరికే కామెడీ చేసి సీక్రెట్ నాకు తెలుస్తుంది కదా, మీ దగ్గర ఇంకా ఎక్కువ వస్తుంది బికాజ్ యు ఆర్ ఆల్సో ఇంటూ ఫార్మ్ అండ్ క్రాఫ్ట్ ఎనర్జీస్. యా మ్యాన్. సో థింగ్ ఈజ్ స్టాటిస్టికలీ every 100 people who want to become filmmakers అనేది without industry connections. If you are an outsider, 100 people లో 10 మంది యాక్షన్ తీసుకుంటారు. ఓకే, సో దట్స్ 10%. 10 మంది తీసుకుంటారా maximum అండి. That could be a short film. Yeah, right. That could be a short film. That could How would you define action? I define action by hitting record and saying action. Okay, ante. Okay, and then putting it in edit and finishing something. Finish. Hit the finish line. Yeah. Okay? Yeah. So only 10 out of 100 start. అట్లా స్టార్ట్ అయిన 100 లో ఓన్లీ 10 మంది మళ్ళీ ఫినిష్ చేస్తారు. సో ఇప్పుడు బై దిస్ 100 లో 10 అంటే ఆల్రెడీ 1000 లో మేబీ యూ ఆల్రెడీ ఎలిమినేటెడ్ 100 లో 10, అగైన్ 1000 లో 10 బికాస్ అగైన్ 100 లో 10. సో ఐ జస్ట్ గో విత్ దట్. అట్లా మళ్ళీ ఫినిష్ అయిన వాళ్ళు మళ్ళీ ఫీచర్ ఫిలిం లెవెల్లో ఒక ఫిలిం ఫినిష్ చేసేది అట్లా ఒక 100 లో మళ్ళీ 10. అట్లా ఫినిష్ చేసిన 100 లో ఓన్లీ 10 ఎవర్ గెట్ రిలీజ్ ఇన్ థియేటర్, ఎవర్, ఇఫ్ ఎవర్. అట్లా 100 ఫిలిమ్స్ లో ఓన్లీ 10 ఎవర్ బికమ్ ప్రాఫిటబుల్. That is how crazy it is. So literally I've done this math once. 10,000 film aspirants లో one guy gets through. దానిలో సురేష్ ప్రొడక్షన్స్ లో ఆ టాప్ 3 లిస్ట్ లో రావడం నాకు ఎట్లా అయింది, ఇట్ వాస్ డెస్టినీ, ప్యూర్ డెస్టినీ. అసలు ఆ రోజు సాయంత్రం సురేష్ బాబు గారు మూడ్ కొద్దిగా బాగుంది. హీ వాజ్ ఓపెన్ టు వాచింగ్ అ న్యూ ఫిలిం బై అ న్యూ ఫిల్మ్ మేకర్. ఆయన కాంపౌండ్లో విపరీతమైన గుడ్ టాక్ జనరేట్ అయిపోయింది. స్పిరిట్ మీడియాలో చూపించాను. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి కాల్ వచ్చింది, ఇలా ద గ్రేటెస్ట్ రూట్ చేంజ్ ఇన్ మై లైఫ్. మేము కిరీటి అండ్ నా నైబర్ కిరీటి యాక్టర్ ఉన్నాడు కదా, కిరీటి దామరాజు, బాబు లేవ్ బాయ్. ఓకే, దట్ బాయ్, he has a very good home theater. You should check it out sometime. Hey, I've been there. I've been to his house. Lovely. Yeah, financial district. Yeah. So తన హోమ్ థియేటర్ ఏదైతుందో అక్కడ అప్పటికి నా దగ్గర స్టీరియో మిక్స్ లేదు. సో వీళ్ళు స్పిరిట్ మీడియా వాళ్ళు స్టీరియో మిక్స్ చూసి దే లవ్డ్ ఇట్. ఐ సెడ్ సౌండ్ ఇంకా చాలా బాగుంది, మీరు 5.1 లో చూడండి అన్న. సో సంతోష్ బ్రో హూస్ మిక్సింగ్ ఇంజనీర్, ఈ ఓన్లీ గేవ్ 5.1. సో ఆ 5.1 మిక్స్ మీకు తెలియాలంటే అప్పటికి కిరీటి థియేటర్ చూడాలని అందరు వస్తుంటే కాల్ వచ్చి సురేష్ బాబు ఇంటికి రావాలన్నారు. అప్పుడు మేమందరం ఇట్లా రూట్ మార్చి 35 ఎక్స్ట్రా మినిట్స్ డ్రైవ్ చేసి సురేష్ బాబు గారి ఇంటికి వెళ్ళి, అండ్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్, లవ్లీ హౌస్ సురేష్ బాబు గారి ఇల్లు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సురేష్ బాబు గారు ఫస్ట్ టైం నన్ను కలిసి ఐ షో యూ అమ్మా, షో యూ అని ఇల్లు చూపించాడు. ఐ వాజ్ రియలీ హ్యాపీ. మేము ఆ ఆడియో సెట్టింగ్స్ అంతా ఫిగర్ అవుట్ చేసి పెట్టాము. అక్కడ స్టీరియోనే, అక్కడ మాకు 5.1 దొరకట్లేదు. లైక్ ఇట్స్ ఓకే లెట్స్ ట్రస్ట్ ద మూవీ. అండ్ దెన్ అన్బిలీవబుల్ మ్యాన్, ఆ రోజు రాత్రి చూసాము. అండ్ తేజ అని ఒకడు ఉంటాడు, తేజ కాటేపల్లి, ఇప్పుడు హీఈస్ నాట్ వర్కింగ్ ఇన్ స్పిరిట్, అప్పుడు చేసేవాడు. తను కూడా హార్ష్, తను కఠినం. అసలు ఏంటి, కొత్త 4 క్రౌడ్ని తీసుకొచ్చాడు. ఒకడేమో ఫ్రెంచ్ ఫిలిమ్స్ ఆర్ ద బెస్ట్ ఫిలిమ్స్ టైప్, అట్లా. ఒకడేమో ఇట్లా క్వర్కీ హ్యూమర్, గ్రేట్ సినిమా, తెలుగు సినిమా ఇస్ సపోజ్ టు బి కమర్షియల్ గా, అట్లా ఒక 4 డిఫరెంట్ మందిని కూర్చోబెట్టాడు అలాంగ్ విత్ సురేష్ సార్ అండ్ తేజ బ్రో. మేము చూస్తున్నాము అండ్ ద వైబ్ వాజ్ బ్రిలియంట్. ఆల్ ఫర్ అ ఫ్రెంచ్ ఫిలిం గై టు యునో ద కమర్షియల్ తెలుగు ఫిలిం గై టు ఆల్ ఆఫ్ దెమ్ లవ్డ్ ఇట్. అండ్ దెన్ సార్ లవ్డ్ ఇట్ అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ డిస్కషన్. అండ్ దాని తర్వాత నందు లేడీడా, నెక్స్ట్ డే మార్నింగ్ నందుకు కాల్ వెళ్ళింది. బ్యూటిఫుల్. ద మూమెంట్ సురేష్ బాబు నుంచి కాల్స్ వెళ్ళాయో, ఇంకా నాకు కూడా కాల్స్ వచ్చాయి వేరే వేరే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, కొంచెం చిన్న అడ్వాన్సెస్. స్ప్రెడ్ అవుతుందా? సురేష్ బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఇస్ అమేజింగ్. ఇట్స్ అ గ్రేట్, ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోద్దా? yes. రాత్రి వెళ్తే పొద్దున కాల్ చేశాడు నందుకి, రా అమ్మా అని. నందు సరిగా అప్పుడే దిగాడు నిద్రమత్తులో. హీస్ గెటింగ్ రెడీ అండ్ కాలింగ్ మీ, చెప్పు వరుణ్ ఎంత కోట్ చేయాలి డబ్బులు అంటే, అసలు ఆఫర్ ఎంతనో కూడా తెలియదు, ఎలా చెప్తావు కోట్, నాకేం అర్థం అవ్వట్లే. హీ గోస్ దేర్ అండ్ ఐ రిమెంబర్ అక్కడికి వెళ్ళి, వావ్, హీ గోస్ దేర్, హీ మేక్స్ ఇట్ హ్యాపెన్ అండ్ హీ కాల్స్ మీ అండ్ హీ యెల్స్, వరుణ్ కొట్టేసామని.
నాకు ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు డూ 1 feet 6 inch జంపింగ్ అండ్ 2 feet ఐ వాజ్ వర్కింగ్ అవుట్ అప్పట్లో. డైరెక్ట్ టేబుల్ మీదకి దూకిన 2 feet 6 inch హైట్ ఫట్టమని టేబుల్ మీదకి దూకేసా. సో హ్యాపీ, వావ్ వి డిడ్ దిస్ అని. అప్పుడు నాకు ఇంకా అర్థం కాలేదు ద స్కేల్ ఆఫ్ వాట్ వి పుల్డ్ ఆఫ్. నౌ ఐఎమ్ గెటింగ్ టు రియలైజ్ ఇట్. లైక్ రేపు ట్రైలర్ లాంచ్ ఉంది యాజ్ ఐఎమ్ టాకింగ్. ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, బట్ అట్ ద పాయింట్ ఆఫ్ టాకింగ్ టు యూ రేపు ట్రైలర్ లాంచ్ ఉంది. నందు బ్రో ఈస్ గోయింగ్ సైక్ మోడ్ ఆన్ ద ట్రైలర్. ఐ లవ్ నందు బ్రోస్ డిజైర్ టు విన్. ఏంటి లేదు, ఇది రికార్డ్ అవుతుందా? మార్చేయి, నువ్వు చేసేయి, నేను మాట్లాడుకుంటున్నా. యా కంటిన్యూ చేయండి. సో తను డిజైర్ టు విన్ ఇస్ గ్రేటర్ దాన్ మైన్. ప్రతీక్స్ డిజైర్ టు విన్ ఇస్ గ్రేటర్ దాన్ మైన్. మై గాడ్, దేర్ డిజైర్ టు విన్ స్కేర్స్ మీ. నాకు భయం. నేను ఒకవేళ ఒక ఫైట్లోకి వెళ్తే జస్ట్ అవుతున్న ఆపోనెంట్ని ఈ లైన్ దాటిస్తే సరిపోతుంది కదా, లైన్ దాటిస్తే గెలిచేస్తామని నేను అనుకుంటా. నందు బ్రో ఏమంటాడు, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, చంపేద్దాం అంటాడు. ఆల్స్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ లాగా ఒకవేళ చూస్తే I'm not saying he'll kill someone. Of course. You know what I mean, right? I'm sure people get it, yeah. People get it, right? I'm not saying he's a violent guy. But he will take no chance. Yeah. He will win. నేనేం చేస్తా, అది ఫిలిం విషయంలో చేస్తా. అది మార్కెటింగ్ విషయంలో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. నేనైతే మార్కెటింగ్ అంటే జస్ట్ నోరిప్పి మాట్లాడితే మార్కెటింగ్ అదే అయిపోతుంది అనుకుంటా నేను. అంటే నేను అంతా నైమ్ అండ్ ఇన్నోసెంట్. ఇప్పుడు నేర్చుకుంటున్నా ఎంత కఠినం ఘోరమైన వరల్డ్ ఇది. యా యూనో ఏది మీది ఉంటాయి కదా మీ వీడియోలో 10th second పడుతుందా, 12th second పడుతుందా, డ్రాప్ రేట్ ఉంటది కదా, చూస్తారు కదా స్పైక్ ఎక్కడ ఉంది, ఎంతమంది వీడియో క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది 20th second కి ఎంతమంది వెళ్ళిపోయారు, 30th second కి ఎంతమంది వెళ్ళిపోయారు. దాన్ని బట్టి మేము చేంజెస్ చేస్తున్నాం. ఫస్ట్ 10 seconds కట్ చేయడం అవన్నీ చేస్తున్నాం. చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి, తీరాలి. నేను మూవీ 2 hour స్కేల్ లో ఈ షార్ట్ ఫార్మాట్ లో కూడా అంతే స్ట్రెస్ ఉండేసరికి నేను షార్ట్ సర్క్యూట్ అయిపోతున్నా. బట్ దట్ ఈస్ వేర్ నందు బ్రో ఇస్ సో గ్రేట్. ఆల్ అప్లాస్ టు హిమ్. ఆయన అట్ ద మూమెంట్ హీ ఈస్ గెటింగ్ రెడీ టు కిల్ విత్ ద ట్రైలర్. Pratik is going all out. No, ruthless guys, love it. నీ టీంలో రూత్లెస్, లైక్ ఇఫ్ యు ఆర్ లీడింగ్ అ టీమ్ యూ వాంట్ రూత్లెస్ గైస్. అబ్బా టీంలో ఎట్లాంటి వాళ్ళు ఉండాలంటే 50th over కాదు 30th overలోనే అయిపోకూడదు మ్యాచ్ అనేటోళ్ళు ఉండాలి. అండ్ నందు బ్రో ఈస్ లైక్ దట్. ప్రతీక్ ద ఎడిటర్ ఈజ్ లైక్ దట్. టీమ్ అనేది బేసికలీ స్కిల్ అనేది నేర్చేసుకోవచ్చు ఈజీగా, మెకానికల్ కూడా నేర్చేసుకోవచ్చు. కానీ ప్యాషన్, ఇంట్రెస్ట్, అకౌంటబిలిటీ, ఓనర్షిప్ అవన్నీ క్యారెక్టర్ ట్రేట్స్. అవి డెవలప్ చేసుకోవడం కష్టం. దట్స్ ఇన్వాల్యుబుల్ స్కిల్. యూట్యూబ్ లో టుడే ఇట్స్ లైక్ ఒక రెడ్ లైట్ పడినప్పుడు మనం ఓవర్టేక్ చేసి ఓవర్ యాక్షన్ కొట్టి ఇలా బైక్ వెళ్తాడు కదా, రెడ్ లైట్ దగ్గర ఆడ ఆగాల్సిందే. సో అందరు అక్కడ సో అలా అందరూ వచ్చి ఒక ప్లేస్ లో ఆగేది ఏంది అంటే ఇవాళ అది ఆన్లైన్ లెర్నింగ్. యూ క్యాన్ లెర్న్ ఎనీథింగ్ ఆన్లైన్. ఈక్వల్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఎందుకు రామ్ బ్రో, ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా ఫిలిం జర్నలిజంలోకి మీలాగా రావాలనుకుంటే హీ హాజ్ ఆల్ ద ఎక్విప్మెంట్ కదా. హీ క్యాన్ సీ యువర్ ఇంటర్వ్యూస్, హీ క్యాన్ సీ ఎనీ ఇంటర్వ్యూ, హీ క్యాన్ క్రియేట్ స్క్రిప్ట్. ఈ ఇంటర్వ్యూస్ కాదు, ఇంతకంటే గొప్ప ఇంటర్వ్యూస్ నేర్చుకునేదానికి చాలా గ్రేట్ ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి కదా. రిసోర్సెస్, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. నువ్వు నా ఇంటర్వ్యూ చూడగలుగుతున్నావంటే నువ్వు ప్రపంచంలో ఏ ఇంటర్వ్యూ అయినా చూడగలుగుతావు. సో చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ అన్నారు చూసారు ఒక మాట, యాక్షన్. నువ్వు యాక్షన్ తీసుకుంటున్నావా లేదా? మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ ద సెకండ్, ఈ రోజు మీరు చేస్తున్న సెకండ్ ఇంటర్వ్యూ. ఇక్కడికి వచ్చే ముందు కూడా మీరు కార్డ్ల ఫుటేజ్ ఉందా లేదా, నా ఫ్లో పోతుందని బ్యాటరీ కూడా యూజ్ చేంజ్. దీస్ ఆర్ ద ట్రేట్స్ అంట నేను. దిస్ ఇస్ వాట్ కీప్స్ అస్ గోయింగ్. యూ హ్యావ్ పీపుల్ హూ ఆర్ కమిటెడ్ టు దిస్ జాబ్, ఓకే, హూ అండర్స్టాండ్ దట్ ఈ ఇంటర్వ్యూ భంగం లేకుండా ముందుకు వెళ్ళడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు లేకపోతే జరగదు కదా. అబ్సల్యూట్లీ. టైం 8:45 అవ్వదుగా. యా ఇప్పుడు అక్కడ ఎక్కడో ఏదో అవుట్ బ్రేక్ వచ్చినా ఫస్ట్ ఇది ఫినిష్ చేసి తర్వాత వెళ్దాం అంటారు. సో ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో టు ఫినిష్ ద టాస్క్ ఎట్ హ్యాండ్, తప్పో ఒప్పో ఈ టాస్క్ ఫినిష్ చేద్దాం, ఇది చాలా బ్యూటిఫుల్ స్కిల్. మూడో లెసన్ ఇందాక మనం 2 మాట్లాడుకున్నాం. ఫులిష్గా ఉండడానికి భయపడకు, మాట్లాడడానికి బతిమలాడడానికి భయపడకు. మూడోది యాక్షన్ తీసుకో. యాక్షన్ తీసుకుని ఫినిష్ చేయి. అది అంటారు కదా, మేక్ ఇట్ ఎగ్జిస్ట్ ఫస్ట్, యూ కెన్ ఫిక్స్ ఇట్ లేటర్ అని. నువ్వు అది ఫినిష్ చేయగలిగితే
చేయొచ్చు. మోస్ట్ ఎనీథింగ్ యాక్షన్ తీసుకోవాలి బ్రో. ఇది చెప్తే కోపాలు వచ్చేస్తాయి జనాలకి, నీకు వాట్ యు కాల్ ప్రివిలేజ్ ఉంది, నువ్వు ఎంతన్నా మాట్లాడతావురా అంటారు, కానీ యాక్షన్ తీసుకోండి. రామ్ బ్రో మీకంటే ఎక్కువ ప్రివిలేజ్ ఉన్నారు, 1,00,000 కోట్లు ఉన్నారు, ఎంతో ఉన్నారు, వాళ్ళు ఎవరు మీరు చేసింది చేయలేదు. నాకంటే ఎక్కువ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, దే డిడ్ంట్ డు వాట్ ఐ డిడ్. నాకంటే తక్కువ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు నాకంటే ఎక్కువ నేను నమ్ముతా బ్రో. నాకంటే టాలెంటెడ్ ఉన్నోళ్ళు, నాకంటే ఎక్కువ సినిమా అంటే ఇష్టం ఉన్నోళ్ళు, నాకంటే సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నోళ్ళు బయట ఖచ్చితంగా ఉంటారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది అని. బట్ నాకంటే టాలెంటెడ్ వాళ్ళు, నాకంటే నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారు బయట. క్రియేట్ కూడా చేసుకున్నారు, అది ఎవరి జర్నీ వాడిది. దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఐఎమ్ ఆల్సో ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. నాకు ఒక బిటర్ స్వీట్ ఎక్స్పీరియన్స్ టీచింగ్. నేను అప్పుడు ఇప్పుడు వర్క్ షాప్స్ ఇస్తుంటా. నౌ ఫిల్మ్ మేకింగ్ ఎస్పెషలీ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్. ఫిల్మ్ మేకర్ కి కావాల్సింది ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్. టు హర్ట్ యువర్ ఈగో అండ్ నాట్ బి అండ్ కమ్ బ్యాక్ నెక్స్ట్ డే. ఈగో. సో 4th రూల్ ఇఫ్ ఐ టెల్ యూ ఫర్ అ ఫిల్మ్ మేకర్, ఎస్పెషలీ ఫిల్మ్ మేకర్కి, ఇది ప్రతి ఆంటర్ప్రినర్షిప్లో ఉంది. లీన్ స్టార్ట్అప్ అనే బుక్ రీసెంట్గా, ఇప్పుడు మార్కెటింగ్ సేల్స్ కాబట్టి సేల్స్ అండ్ మార్కెటింగ్ బుక్స్ చదువుతున్నా. లీన్ స్టార్ట్అప్ అనే బుక్లో మినిమం వయబుల్ ప్రోడక్ట్ ఆర్ ఏదో ఉంటుంది అట్లా, MVP, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, అట్లా ఏ పేరుతోనన్నా చెప్పొచ్చు. చిన్న ఏదన్నా షెఫ్ని ఒక హోటల్లో హైర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బేసిక్ డిష్ ఒకటి, ఒక చిల్లీ చికెన్ ½ ప్లేట్ చేయరా అంటారు. దాదా మాస్టర్ షెఫ్ విన్నింగ్ డిష్ అడగరు. ఫస్ట్ స్మాల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవ్వు నాకు. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసుకొని, ఇన్ ఫిల్మ్ మేకింగ్ టర్మ్స్ దట్ కుడ్ బి అ సీన్, దట్ కుడ్ బి అ ఫుల్ ఫీచర్ ఫిల్మ్ అట్ తక్కువ పైసలు, ఆర్ పోగొట్టుకున్నా పర్వాలేదు డబ్బులు, ఆర్ 0 బడ్జెట్. సో అట్లా ఏదో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొని బాగా టెస్ట్ చేసుకోవాలండి. ఈ టెస్ట్కి భయపడొద్దు. భయం వేస్తుంది. న్యాచురల్ హ్యూమన్ బీయింగ్కి భయం లేకపోతే సైకోపాత్ అంటారు. 100% భయం అవుతుంది, గుండె దడదడ కొట్టుకుంటుంది, కోపం వస్తుంది. నువ్వు ఏం చేసావురా, నువ్వు నా ఫిలిం, నువ్వెవరిని అసలు నా ఫిలింని జడ్జ్ చేయడానికి నువ్వెవరిని అని వస్తుంది. వాడి మీద కోపం వస్తుంది. నీకు అసలు ఏం తెలీదు అంటాం. వాడికి ఏం తెలీదా? వాడు సినిమాకి వెళ్ళకపోతే మన సినిమా ఎగిరిపోద్ది. నువ్వు హేళనగా ఆటో డ్రైవర్ని, లారీ డ్రైవర్ని హేళనగా చూడొద్దు. ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకే ఫిలిం తెలుసు, వాళ్ళు వెళ్తేనే హిట్ అవుతుంది, వాళ్ళ కోసం చేయాలి. ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ హెల్దీ ఉండి థియేటర్స్ ఇంకా హెల్దీ అవ్వాలంటే అబ్సల్యూట్లీ నీకు ఎవరైతే మ్యాక్సిమం ఇగో హర్ట్ చేస్తారో వాళ్ళ కోసమే చేయాలి. వాళ్ళ కోసం చెయ్యి, లిబరేట్ అయిపోతుంది లైఫ్ బ్రో. ఫైనల్ సాటిస్ఫాక్షన్ ఎన్నైనా చెప్పొచ్చు. ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ దాట్. ఐ అగ్రీ ఆల్సో. నాకు చాలా ఫేవరెట్ ఫిలిమ్స్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్. నాకు చాలా నచ్చిన ఫిలిమ్స్ ఎన్నో ప్రాఫిటబుల్ కాదు. నేను పేర్లు ఎక్కువ తీసుకోను, బట్ చాలా ఇష్టం నాకు అలాంటి ఫిలిమ్స్. కానీ నేను మాత్రం ప్రాఫిటబుల్ ఉంటాను. నేను అన్ని ఫిలిమ్స్కి హొమాజ్లా కూడా చేస్తాను ఆ ఫిలిమ్స్. కానీ నేను ఆల్వేస్ ప్రాఫిటబుల్ ఉండాలనే వెళ్తా. విచ్ మీన్స్ ఫస్ట్ థింగ్ బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుంటా, బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈగో కంట్రోల్లో పెట్టుకుంటా. అది ఇంపాసిబుల్ ఈగో కంట్రోల్లో పెట్టడం, హర్ట్ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ నాకు సెల్ఫ్ బిలీఫ్ చాలా ఎక్కువ. సెల్ఫ్ బిలీఫ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఈగో హర్ట్ అవుతుంది. కానీ హర్ట్ అవ్వు, ఎందుకంటే లాస్ అయినప్పుడు దీనికి 100 రెట్లు ఎక్కువ బాధ అవుతుంది. దాని బదులు ఆడియన్స్ ఏదన్నా రివ్యూ, టెస్ట్ రివ్యూలో ఇస్తే ఇంటికి వెళ్ళి ఏడు, ఇంటికి వెళ్ళి ఓ 2 రోజులు డిప్రెస్ అవ్వు, పర్వాలేదు, 3వ రోజు విల్ బి ఫైన్. అదే ఫైనాన్షియల్ లాస్ అయ్యి నువ్వు ఎవరో ఏదో ఇల్లు అమ్మి ఎందుకు, ఉండడానికి ఇల్లు ఉండాలిగా, బాధపడడానికి ఇల్లు ఉండాలి, రూమ్ ఉండాలిగా. అదే సింపుల్, కరెక్ట్. ఇట్స్ బెటర్. నో, ఇంట్లో కూర్చొని ఏడవడం ఇస్ బెటర్ కదా. యా బ్రో, ఇంట్లో కూర్చొని ఏడవచ్చు, రేపు పొద్దున 3వ రోజు మళ్ళీ బెటర్ కూడా. ఆటోమేటిక్ 2 రోజుల కంటే ఎక్కువ ఏడవలేం బ్రో. 3వ రోజుకి మళ్ళీ సెల్ఫ్ బిలీఫ్ కిక్ ఇన్ అవుతుంది. ఓకే, సో ఆ రివ్యూస్ తీసుకోవడం, నేను స్టోరీస్ వింటుంటా. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ ఎంత పొగరుతో చేస్తారంటే ఐ లవ్ ఇట్. ఆ పొగరు నాకు ప్రేమ. కానీ నువ్వు చూపియో ఫిలిం రిలీజ్ అయ్యే 2 days ముందు వరకు చూపియారంట, నా ప్రోడక్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రోడక్ట్. ఓకే, ఇఫ్ ఇట్ వర్క్స్ ఫైన్. వర్క్ అవ్వకపోతే ఫిలిం చీప్ ఆర్ట్ ఫామ్ కాదు. ఒక స్కెచ్ బుక్లో పెన్సిల్ తీసుకొని స్కెచ్ చేయడం చీప్, కానీ ఫిలిం చీప్ కాదు. ఎనర్జీ వైజ్ చీప్ కాదు, టైం వైజ్ చీప్ కాదు, ఎఫర్ట్ వైజ్ అస్సలు చీప్ కాదు, అండ్ డబ్బుల్ వైజ్ చీప్ కాదు. సో ఏది చీప్ కానీ ఫిలింని ఫైనల్లీ ఎందుకు హర్ట్ అవ్వడం?
ఐ లైక్ ప్రాఫిట్, ఐఎమ్ వెరీ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫిల్మ్ మేకర్. అట్లా అని చెప్పి నేను ఐ డోంట్ వాంట్ మేక్ ఫిల్మ్స్ దట్ ఆర్ బ్యాడ్, ఐ వాంట్ మేక్ గ్రేట్ ఫిల్మ్స్ దట్ ఆర్ ప్రాఫిటబుల్. స్మాల్ వర్డ్ అండి ప్రాఫిటబుల్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఇస్ సెకండరీ, ఫస్ట్ ప్రాఫిటబుల్. అందరు గ్రీన్లోకి వెళ్ళిపోవాలి. అబ్సల్యూట్లీ బిలీవ్ చేస్తాను నేను దీన్ని. దానికోసం చేయాల్సింది చెయ్యాలి, బికాజ్ అది గ్రీన్లో వెళ్తే మనకు ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. అదే ఇప్పుడు మనం ప్రాఫిటబుల్, నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఇప్పటిదాకా ప్రాఫిటబుల్ కాలేదు అంటే దట్స్ ఓకే. సినిమా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే హిట్ సినిమా మన సినిమా నీడ్ నాట్ నెసెసరీలీ బీ ద సేమ్ థింగ్ అనేది. కానీ ఏదన్నా సినిమా ఒకటి నేను హిట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటానంటే వర్క్కి ట్రాన్స్లేట్ అవుతుంది అది. అవును, ఆ తీసిన అటువంటి సినిమాలు ఇంకో 10 వస్తాయి. అవునండి, అటువంటి సినిమా ఆ ఫిల్మ్ మేకర్ ని బ్యాక్ చేయడానికి ఇంకో 10 మంది ముందుకు వస్తారు ధైర్యంగా. అందుకని ఆడాలి సినిమాలు, అందుకని ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్. క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ ని మించింది లేదుగా. ఫ్రీడమ్ కి క్రియేటివ్లీ ఆర్ లైఫ్ ఆర్ ఎనీథింగ్ ఫ్రీడమ్ కి మించింది లేదు. ఫ్రీడమ్ కోసం వార్స్ కొట్టుకుంటారు, ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆజాదీ అంటారు, స్లోగన్స్ వస్తాయి ఫ్రీడమ్ మీద. ఎందుకు అంత గ్రేట్ అది? ఎందుకంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఎన్ని డబ్బులు ఇచ్చినా అది రాదు. ఒక బిలియనైర్ ఇంట్లో ఒక బిలియనైర్ కొడుకు కూడా ఉండకపోవచ్చు. నేను ఇది సురేష్ ప్రొడక్షన్స్లోకి వెళ్ళి అక్కడ నాకు తెలిసిందండి, కొన్ని బికాస్ ఆఫ్ మై గుడ్ ఫార్చ్యూన్ నేను చాలామంది ఫిల్మ్ మేకర్స్ని ప్రొడ్యూసర్స్ని కలిసాను. సో ఒక్కటైతే ఎన్ని డబ్బులు పెట్టినా రాంది క్రియేటివ్ కరేజ్, ధైర్యం. క్రియేటివ్ ధైర్యం అనేది రాదు అసలు. ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేని. అప్పుడే నాకు అర్థమైంది వాల్యూస్ పైసలు ఇచ్చినా కొనలేం. సో ఈ సైక్ సిద్ధార్థ ఈజ్ అ ఫిలిం మేడ్ ఆన్ క్రియేటివ్ కరేజ్. నిండుగా కనిపించే ఫిలిం సైక్ సిద్ధార్థ. అణువున ఆడియన్స్కి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అందించాలి అని చేసిన ఫిలిం. అండ్ ఇట్స్ హైలీ సైంటిఫికలీ డిజైన్డ్. ఆడియన్స్కి ఒక నిండు ఎక్స్పీరియన్స్. అది మీరు అన్నారు ఆడియన్స్ని క్రూ మెంబర్ లాగా ట్రీట్ చేసింది అంటే ఇంకా ఐ థింక్ దాట్ డిఫైన్స్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అంతే అండి, అది వేసేసింది అది ఫీల్. అండ్ ఇది లైఫ్ టైమ్ లెర్నింగ్. నేను ఎప్పటికీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెటింగ్లో టైం ఉండదు, లేదా అది కూడా నేను ట్రైలర్ ఫక్ మ్యాన్ ఐ షుడ్ హావ్ డన్ దిస్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్. నిన్న రామానాయుడులో స్క్రీనింగ్ ఉండే అంట కదా? నిన్ననో మొన్ననో ఒక స్క్రీనింగ్ ఉండే. యూ షుడ్ కమ్ అండి. బై ద వే 6th onwards మేము స్క్రీనింగ్ చేస్తున్నాం ఓపెన్లీ టు పీపుల్ అండ్ ఆల్. సినిమా 12th రిలీజ్ కానీ 6th నుంచి స్క్రీనింగ్ చేస్తున్నారు. అండ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్, కామన్ ఆడియన్స్. టికెటెడ్ స్క్రీనింగ్స్? టికెటెడ్ స్క్రీనింగ్సా? ఇన్ రామానాయుడు ఇట్ సెల్ఫ్. టికెటెడ్ ఏం కాదనుకుంటా. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్వైటెడ్. నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఇట్స్ ఆల్ ఇన్వైట్, నాట్ ప్రీమియర్స్. ఓకే, వీ వాంట్ పీపుల్ టు సీ ద ఫిలిం అండ్ స్ప్రెడ్ ద వర్డ్ దట్ ఇట్ ఈస్ అమేజింగ్. ఇది నేను చెప్పింది కాదు, వెంకట్ సిద్ధారెడ్డి గారు హ్యాస్ బీన్ బిహైండ్. మీకు తెలుసా? ఈస్ బీన్ బిహైండ్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, మల్లేశం, కేర్ ఆఫ్ కంచరపాలెం. గ్రేట్ లో బడ్జెట్ ఫిల్మ్స్ కి తను చేయూతను అందిస్తాడు. యాజ్ అ గ్రేట్ ట్రాక్ రికార్డ్. క్రిటికలీ కమర్షియలీ అక్లెయిమ్డ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ కి తను ఈజ్ అ ఫ్లాగ్ బేరర్, టార్చ్ బేరర్, ఫ్లాగ్ బేరర్. తను he comes back into Spirit Media after doing some other stuff in his life. He comes back. ఫస్ట్ మెసేజ్ నందు గారికి అవుట్ ఆఫ్ ద బ్లూ తన నంబర్ తీసుకొని నందుకి మూవీ చూసి ఫస్ట్ హాఫ్ తర్వాతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆర్ సీన్ ద లాస్ట్ 3-4 years అని పెట్టారు. బ్రో మీరు చాలా హైప్ ఇచ్చేస్తున్నారు. హైప్ ఇయ్యాలి బ్రో. చాలా నాకు ఇది భయం వేస్తుంది. ఇప్పుడు భయం వేస్తుంది నాకు. మరీ ఎక్కువ హైప్ అయిపోతుంది. ఓకే, ఐల్ టెల్ యూ వాట్. దోస్ హూ ఆర్ వాచింగ్ ద ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ ఫ్రీగా పెట్టుకొని ఓపెన్ మైండ్ తో చూడండి. ఓకే, హైప్ నేను ఎంత ఇస్తున్నా హైప్ ఓకే. మీ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎప్పుడైతుంది అంటే absolutely leave all expectations aside. Be excited like a kid. Be excited like a kid. Giant wheel ఎక్కబోతున్నాను లైఫ్లో ఫస్ట్ టైం అన్నట్టు వెళ్ళండి. ఏదో దీన్ని ఇప్పుడు నేను ఓకే క్రిస్టోఫర్ నోలన్ ఫస్ట్ సీన్ యాక్ట్ 1 అన్నట్టు వెళ్ళకుండా ఒక ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కుతున్నాం, నాకు తెలియదు ఏమవుతుందో, ఏందో అవుతుంది నాకు తెలియదు. దిస్ ఇస్ సో ఎక్సైటింగ్. సో గో లైక్ అ కిడ్. బీ ఇన్ టచ్ విత్ ద కిడ్. గో లైక్ అ కిడ్. And that is when the movie is most effective. It will hit you. This is my big request to everyone. అట్లా వెళ్ళకపోయినా విదిన్ 10-20-30 minutes మీరు ఆడికే వెళ్తారు. నా ఫిలిమ్స్ చూసి నేను ఆడియన్స్ని కేర్ ఫ్రీ చేయాలనుకుంటున్నాను. ఇట్ కమ్స్ ఫ్రమ్ జిమ్ క్యారీ అండి. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. తను ఎప్పుడు అనేటోడు ఐ వాంట్ టు మేక్ పీపుల్ కేర్ ఫ్రీ అని.
అల్టిమేట్ రీజన్, హైయెస్ట్ లెవెల్ రీజన్, డే టు డే రీజన్, లోయెస్ట్ లెవెల్ రీజన్స్ ఉంటాయండి ప్రతిదానికి. నా హైయెస్ట్ లెవెల్ రీజన్ మూవీస్ చేయడానికి జనాలు కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలి. సైక్ సిద్ధార్థ చూసి జనాలు హ్యాపీ, కేర్ ఫ్రీ, కొంచెం ఫుల్ఫిల్డ్ అని ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ డే వాళ్ళు ఇంకా ధైర్యంగా బతకగలగాలి. ఫర్ రియల్ ఇది నా అంబిషన్. డే టు డేలో మంచి ప్రాఫిట్స్ రావాలి అందరికీ. తెలుగు సినిమా బాగుపడాలి, మంచి ప్రాఫిట్స్ రావాలి, మా టీం అందరూ ఎంపవర్ అవ్వాలి ఫైనాన్షియలీ, ఎమోషనలీ. I want them to feel empowered, their kids to go to better schools. Lowest level reason, నన్ను నమ్మని వాళ్ళందరికీ I told you no boy, I told you అని ఇట్లా చెప్పి అనగలగాలి. That's a very low level reason, not a very good reason. No, it's needed. But it's required. కావాలా? Absolutely కావాలా, అది కూడా కావాలా. But I'm grateful అండి. 3 రీజన్స్కి నేను గ్రేట్ఫుల్. ఫిలింలోకి వస్తున్న ఎవరు ట్రస్ట్ చెయ్యరు. ఎందుకు చేస్తారు? నేను ఇందాకనే మీకు ఆడ్స్ చెప్పినా కదా, 1 in 10,000 ఆడ్స్, 1 in 100 ఆడ్స్ ఉండేయండి కరోనా. దానికే మనం బయటికి వెళ్ళలే. 1 in 10,000 ఆడ్స్కి ఎల్లు నాన్న ఎల్లు జీవితం సంకనాకు పెట్టుకో అని వెళ్ళనిస్తారు ఎవరైనా? అబ్సల్యూట్లీ వెళ్ళనియరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏమంటాను, ఫిల్మ్ మేకింగ్ వస్తున్నావు అంటే ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయిపో. నిన్ను మీ డాడీ ఎంకరేజ్ చేయడు, మీ మమ్మీ ఎంకరేజ్ చేయదు, ఎవరు ఎంకరేజ్ చేయదు. చేస్తుర్రు అంటే నీ అదృష్టం. ఇంకోటి సక్సెస్ ఒకవేళ సక్సెస్ వస్తే ఆ సక్సెస్ అవుతున్న కొద్దీ సపోర్ట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. నువ్వు సక్సెస్ అయినాక నేను మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. నేను ఈ కొత్త ఫార్మాట్, ఈ కొత్త అవతారంలో నీ పాత ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి టైం కూడా ఇవ్వాలి. సో ఎమోషనల్లీ చాలా గ్రోత్ ఉంటుంది. ఐ హైలీ రికమెండ్ సక్సెస్ టు ఎవ్రీ వన్. As if it's available for sale on Amazon. Buy one get one free. December Black Friday sale. ఎందుకు సక్సెస్ ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? హైలీ రికమెండ్ సక్సెస్. బికాస్ సక్సెస్ కంటే ఎక్కువ మీరు ఎవరైతే వెళ్తారో ఆ ప్రాసెస్లో, మీరు ఎవరైతే వెళ్తారో ప్రాసెస్లో, అద్దంలో రోజు ఒకరిని చూడనీకో దొరుకుతాడో వాడు చాలా బాగుంటాడు. వాడు మళ్ళీ పతనం కూడా అవ్వచ్చు, అది వేరే సంగతి. బట్ వాడు చాలా బాగుంటాడు. హీ ఈజ్ యువర్ బెస్ట్ గిఫ్ట్ అండి. సక్సెస్ అయినప్పుడు ఒకటి దొరుకుతాడు. ఫ్రమ్ గ్రౌండ్ అప్ సక్సెస్ అయినప్పుడు ఈజ్ వెరీ లక్కీ అంట నేను. ఇండస్ట్రీ కనెక్షన్స్తో సక్సెస్ అవ్వడం కంటే బయట నుంచి సక్సెస్ అవ్వడం ఇంకా బ్యూటిఫుల్. ఏమవుతుందంటే కష్టం అనిపించచ్చు, బట్ ఒకసారి అయ్యాక నీకు యు ఆర్ ఫార్ మోర్ పవర్ఫుల్. ఇండస్ట్రీ కనెక్షన్స్ లేవు. సో ఒకవేళ అటు ఇటు అయినా మనం మళ్ళీ జీరోకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసుకోగలుగుతాం. మనకేం భయం లేదు, మనకు చేయూత అవసరం లేదు. మనం మళ్ళీ కెమెరా పెట్టి యాక్షన్ చెప్పి మళ్ళీ కాఫీ షాప్స్లో రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు నా ఈవెన్చువల్లీ వి ఆర్ ఫ్రెండ్స్. మీరు నాకు ఈ లొకేషన్ బ్రో ప్లీజ్ బ్రో ఒక ఈవినింగ్ బ్రో గివ్ అండ్ టేక్ బ్రో అని ఏదో విధంగా నేను మీకు మార్కెట్ చేసుకొని తీసుకుంటా. ఒకవేళ అట్లా అయితే, అట్లా అవ్వకపోయినా నేను తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంది బై ద వే. బట్ చెప్పేది ఏంటంటే వీ కెన్ ఆల్వేస్ స్టార్ట్ అగైన్ ఇఫ్ వీ స్టార్ట్ గ్రౌండ్ అప్. మనకు భయం ఉండదు, అది ఒక గిఫ్ట్ అంట నేను. సో మనకు కనెక్షన్స్ లేవు, అవి లేవు. నేను ఇప్పుడు ఐఎమ్ అన్ యావిడ్ రీడర్. నేను ఇప్పుడు యాక్సిడెంటల్ జీనియస్ అనే బుక్ చదువుతున్నాను. అది ఏమంటుంది అంటే, నువ్వు అసలు ఆలోచించకుండా రాయి, ఇష్టం వచ్చింది రాయి, అది ఏం వెళ్తే అది రాయి, అట్ సమ్ పాయింట్ యుల్ డిస్కవర్ యువర్ జీనియస్ అంటుంది అన్ఫిల్టర్డ్గా. ఫిలిం మేకింగ్లో కూడా నేను అదే చెప్తుంటా వర్క్షాప్స్లో. నువ్వు ప్లానింగ్లో వెళ్తే ఇన్నేళ్ళు చేయండి, ఇప్పుడు చేయవు. మంబుల్ కోర్ మూవ్మెంట్లో అందరూ కెమెరా పెట్టి యాక్షన్ చెప్పారండి. గ్రెటా గెర్విగ్ తెలుసు, షీ వాస్ పార్ట్ ఆఫ్ దట్ మూవ్మెంట్. తను స్క్రిప్ట్ లేకుండా యాక్షన్ చెప్పి యాక్టింగ్ చేసి మూవీస్ చేసింది ఫస్ట్. ఇవాళ ఆస్కర్ గెలిచి $1 బిలియన్ సేల్ చేసింది. అనదర్ రౌండ్ అని డూప్లెస్ బ్రదర్స్ వాళ్ళు కూడా మినిమల్ ఫిల్మ్ మేకింగ్, వాళ్ళు వీళ్ళందరూ అదే సర్కిల్. దే హ్యావ్ నెట్ఫ్లిక్స్ డీల్స్ నౌ. యాక్షన్ అసలు డైరెక్టర్ గ్రేటెస్ట్ వర్డ్ ఇస్ యాక్షన్. కెమెరా పెట్టి యాక్షన్ చెప్పాలి, ఖతం లైఫ్. నేనైతే హైలీ రికమెండ్ ఒకటి చెప్తుంటా యాజ్ అ జోక్ బట్ ఆల్సో సీరియస్. కెమెరా తీసుకెళ్ళిపోయి రోడ్ మీదకి వెళ్ళి యాక్షన్ చెప్తే ఆ కెమెరాకు ఉన్న పవర్, అది ఫిల్మ్ మేకింగ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఎంత లవ్ అంటే, నేను ఒక మీడియా ప్రొడక్షన్ స్మాల్ స్కేల్ ఉండే, ఇప్పుడు కొంచెం బిగ్ స్కేల్ అయింది. వాళ్ళు ఒక 10,000 రూపీస్ రైటర్ జాబ్ అని ఇట్లా చిన్న యాడ్ ఎక్కడో మూలకు పెడితే పెద్ద క్యూ అండి. రజనీకాంత్ ఫిలిం రిలీజ్ అయినట్టు అంత పిచ్చి ప్రేమ ఫిలిం అంటే. నేను డబ్బులు లేకుండా ఏడీస్ కావాలి అని అడిగిన రోజు ఎందరో వచ్చిర్రు. నేను అడిగిన రూల్ కూడా, బైక్ ఉండాలి, కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొద్దు, బైక్ ఉండాలి, ఇంకేదో అడిగిన
ఇల్లు ఉండాలి, తినడానికి డబ్బు ఉండాలి, ఇట్లా ఏదో 2 అడిగినా. బేసికలీ బ్రెడ్ విన్నర్ గా ఉండకూడదు నువ్వు. డోంట్ బి అ బ్రెడ్ విన్నర్ ఫర్ దిస్ 1 year ప్లీజ్. ఫుల్ పీపుల్ టర్న్డ్ అప్ ఇన్ డ్రో. అంత ప్రేమ, అంత అవైలబుల్ ప్యాషన్ అండ్ లేబర్ ఉంది మనకు. నేనేమంటా సిగ్గు లేకుండా వాడండి పర్వాలేదు. వాళ్ళకు వాళ్ళు లార్డ్ ఆఫ్ Tier 2 Tier 3 టౌన్స్ నుంచి అమ్మా నాన్న నాకు ఒక 2-3 years ఇవ్వండి అని వస్తారండి. ఐఎమ్ ఎమోషనల్ యాజ్ ఐ స్పీక్ ఆఫ్ దిస్. ఆ 2-3 yearsలో ఇఫ్ దే డోంట్ మేక్ ఇట్ మళ్ళీ తిరిగి పిలుస్తారు. ఏరా మేము నేను కన్నాం కదా, వచ్చి మళ్ళీ మాకు కూడా నువ్వు సహాయం చెయ్యి. అండ్ యూ నో హౌ ఇట్ ఈస్ అండి. వాళ్ళకి హెల్త్ అదంతా ఇష్యూస్ వచ్చేస్తాయి. అండ్ దే హ్యావ్ టు నౌ విన్ బ్రెడ్ అగైన్, ప్లే దేర్ రోల్. సో వాళ్ళకున్న 2-3 yearsలో మీకు డెఫినెట్లీ దొరుకుతారు పీపుల్ టు వర్క్. ఆ 2-3 yearsలో వాళ్ళకి డబ్బులు సమస్య కాదు. ఓన్లీ ఐ షుడ్ మేక్ ఇట్ ఆపర్చునిటీ. సో దెర్ ఆర్ లాడ్ ఆఫ్ గుడ్ ప్యాషనేట్ ఏడీస్ అవైలబుల్. ఎవరైనా ఫిలిం చేయాలనుకుంటే ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఈజ్ యాక్షన్ అండి. యాక్షన్ అనాలి. తెలీదు నెక్స్ట్ ఏమవుతుందో. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ అన్నట్టే నెక్స్ట్ ఏముంటుందో తెలియదు. బట్ అదే జాయ్ఫుల్ కదా. భయం వేస్తుంది. ఓ 2-3 సార్లు చేసినాక ఇన్నిసార్లు బతికే ఉన్నాం ఏం కాలేదంటే ఇంకా చేయొచ్చు. ఇక్కడ మన వీళ్ళు చేస్తుంటారు కదా గోపిగాళ్ళ గోవా ట్రిప్, రోహిత్ శశి వాళ్ళకు ఆన్ పేపర్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఓ ప్రాఫిట్ షీట్లు అలాంటి స్టోరీస్ లేకపోయినా దే ఆర్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు. వై? బికాస్ దే బీన్ టేకింగ్ కాన్స్టెంట్ యాక్షన్. బై ద వే రోహిత్ గారు సెంట్ మీ అ టెక్స్ట్, లవ్ ద టీజర్, కంగ్రాట్స్ అని. వాళ్ళది గోపికాల గోవా ట్రిప్ నేను చూడలేకపోయా. రైట్. వాళ్ళది నేను లాస్ట్ 1 month ఏమీ చూడలేకపోయాను. టూ మచ్ వర్క్ అండ్ సమ్ షిట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఆల్సో నాకు కుదరలా చూడడానికి. ఐఎమ్ వెయిటింగ్ ఓటీటీలో వచ్చాకన్నా. రైట్. ఐరనీ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ డోంట్ గెట్ టు వాచింగ్ ఫిల్మ్స్. అసలు మనకు ప్రేమ పుట్టిందే ఫిలిమ్స్ చూడడానికి. అది ఎట్లా అంటే పెళ్లికి ముందున్న ప్యాషన్ ఇప్పుడు లేదబ్బా అని కంప్లైంట్ చేస్తారు చూడు, అట్లాంటిది. బట్ నేను ఏమంటా, రామ్ గారు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. 1 month ఓన్లీ ఫిలిమ్స్ చూస్తాం. రోజుకి 3 ఫిలిమ్స్ చూస్తాం, సాయంత్రం చిల్ అవుదాం. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ఆఫ్టర్ రిలీజ్ ఇస్ డన్ అండ్ ఆల్ దిస్ ఇస్ డన్, మీరు కూడా కొద్దిగా డౌన్ స్కేల్ చేయండి. మీరు యూ హ్యావ్ సమ్ పలుకుబడి. విల్ డూ దిస్, విల్ స్క్రీన్ 3 films a day, వాచ్ దెమ్, టాక్ అబౌట్ ఇట్. ఇంతే చేద్దాం ఒక నెల. నేను పూణేలో ఉండి వర్క్ చేసుకునేవాడిని ఒక కంపెనీలో. ఉదయం వెళ్ళడానికి ఒక 25 kilometers. ఓకే, మా ఇంటి నుంచి మా ఆఫీస్ కార్పూలింగ్ చేసేవాడిని. ఐ యూస్ టు కార్పూల్ విత్ వన్ HR. అండ్ HR వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసు కదా. అప్పుడు ఉదయం 25 kilometers, ఈవినింగ్ 25 kilometers. యూట్యూబ్లో భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూస్. ఎలా 1 second HRs ఎలా మాట్లాడతారు వాళ్ళు మనకి కొన్ని ఐడియల్స్ అని చెప్తారనమాట. లైక్ నువ్వు ఇప్పుడు కంపెనీలో చేరావు కదన్నా, 2 years ఈ కంపెనీలోనే ఉండాలి. సో వెంటనే నువ్వు కానీ జంప్ కొట్టేస్తే నీ కెరియర్కి మంచిది కాదు. రెజ్యూమ్ ఇప్పటికిప్పుడు నువ్వు హైక్ తీసుకుంటావేమో, కానీ ఓవరాల్ రెజ్యూమ్లో అది మంచిగా రిఫ్లెక్ట్ అవ్వదు అని ఇట్లా చాలా చెప్పేవాళ్ళు. నేను ఒక పాయింట్ అర్థం చేసుకుంటే అవన్నీ కంపెనీకి బాగుపడే పాయింట్సే తప్ప మనిషి బాగుపడే, ఇండివిజువల్ బాగుపడే పాయింట్స్ ఒక్కటి కూడా ఉండదు. ఈ HR వాళ్ళు వీళ్ళందరూ చేసే అట్లీస్ట్ ఫ్రమ్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ చేసుకోకండి, నా లిటిల్ ఎక్స్పీరియన్స్తో ఏవైతే ఐడియల్ వర్క్ ప్రాక్టీసెస్ అంటారో అవి కంపెనీకి ఐడియల్, నీకు కాదు. ఇట్స్ అ ఫకింగ్ నారేటివ్. అవునవును, సిస్టమ్ అంతే అండి. వాళ్ళకి ఏది మంచిదో అదే మంచిది అన్నట్టు జనాల మీద రుద్దుతారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆ HR నమ్ముతాడు, అది ఇది కరెక్టే చెప్తున్నాను నేను, ఇది నా శ్రేయోభిలాష్, నా మంచి నీ మంచి దీంట్లోనే ఉందని. యాక్చువల్లీ హీ ఆర్ షీ ఈజ్ ఆల్సో బ్రెయిన్ వాష్డ్. ఎవరు అవసరాలు వాళ్ళవి. బట్ డ్యూరింగ్ దట్ టైం మీరు చాలా మూవీస్ ఆ టైంలో, సారీ HR టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేను అడిగాను. ఆ టైంలో రోజుకి 3 సినిమాలు చూసాను నేను. ఓ లవ్లీ. ఆ టైంలో అంటే అప్పుడే మూవీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నా. అప్పుడే మూవీ అప్పుడు మూవీ గో ఉండేది. వాళ్ళు వారానికి ఒక టికెట్ కూడా ఇచ్చేవాడు. అల్టిమేట్ అది. అప్పుడే నెట్ఫ్లిక్స్లో ఆఫ్లైన్ డౌన్లోడ్స్ పెట్టుకుని, ప్రైమ్లో డౌన్లోడ్స్ పెట్టుకుని, మార్నింగ్ ఫస్ట్ హాఫ్,
ఈవినింగ్ సెకండ్ హాఫ్, ఇంటికి వెళ్ళాక 2 సినిమాలు, వీకెండ్ వచ్చిందంటే ఉద్యమంలాగా చూసామండి సినిమాలు. వీకెండ్ సాటర్డే ఒక 4, సండే ఒక 4 అట్లా. అది ఎందుకంటే నాకు అప్పుడు సినిమా అనేది ఒక ఎస్కేప్ లాగా ఉండేది. ఇప్పుడు ఐ వాంట్ టు ఫకింగ్ ఎస్కేప్ ఫ్రమ్ సినిమా. అదే 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 24/7 ఇదే చేసి. సో ఇట్ హ్యాపెన్స్. బట్ ఇట్లా జరిగి కూడా చెప్తున్నా కదా, ఒక్క మంచి సినిమా, ఒక్క కిక్ ఇచ్చే సినిమా, అది అసలు అది ఇచ్చే కిక్ వేరే, అది ఇచ్చే హై వేరే. దెన్ గుర్తొచ్చేస్తుంది మనకి ఎందుకు ఇది ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చాము, ఎందుకు చేస్తున్నా. నేను మళ్ళీ ఇప్పుడు వాచ్ చేస్తున్నా, ఇంత బిజీలో కూడా ఆన్ మై ఫోన్ అట్లీస్ట్ అటు నుంచి ఇటు వెళ్తూ కొన్ని సీన్స్ ఫిలిమ్స్ ఫినిష్ చేస్తున్నా. నేను ఫీల్ చూస్తా, ఐ విల్ మేక్ ష్యూర్. నేను రోజు బీజిఎంలు వినడము, ఇంటికి వెళ్ళి సినిమా చూడకపోయినా కూడా అట్లీస్ట్ ఒక హై మూమెంట్స్ ఆర్ కామెడీ సీన్స్ తింటున్నప్పుడు సంథింగ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్. ఇది తప్పదండి, ఎప్పుడైతే ప్రేమలో పడి ఇటు వస్తామో ఈ వర్క్ లో కొద్దో గొప్ప ఈ ఫంక్షనాలిటీలో కొద్దిగా అది సైడ్ ట్రాక్ అవుతుంది. బట్ ఇట్ కమ్ బ్యాక్ 10 ఎక్కువగా తిరిగి వస్తుంది కూడా. ఐ హావ్ హ్యాడ్ దిస్ ఫేజెస్ వేర్ అగైన్ ఎక్స్ట్రీమ్ వాచింగ్ వస్తుంది మళ్ళీ ఫేజ్. ఐఎమ్ హోపింగ్, నేను వెయిట్ చేస్తున్నా దానికి, నాకు కావాలి అది. బట్ ఈ హోల్ ప్రాసెస్ లో మీరు చెప్పండి, వాట్ వాజ్ ద లోయెస్ట్ పాయింట్? లోయెస్ట్ పాయింట్ వాజ్ నాకు 2021లో. Is it okay if I get emotional? Yeah. Why not? So 2021లో like I said, ఫిల్మ్ మేకింగ్ అంటే నమ్మరు ఇంట్లో. ఒకసారి ఇది చొక్కా కరెక్ట్గా వేసేసి. 2021లో నమ్మరు ఫిల్మ్ మేకింగ్ అంటే కదా ఇంట్లో. సో 2021లో నేను ఇందాక చెప్పా, పేరెంట్స్ నమ్మరు. ఈ బిలీఫ్ అనేది, సపోర్ట్ అనేది చాలా వియర్డ్గా పనిచేస్తుంది. నేను మిమ్మల్ని ఎప్పటివరకు సపోర్ట్ చేస్తానంటే, ఏదో హాబీలే పిల్లోడు ట్రై చేస్తున్నాడు, అక్కడ ఎలాగో ఏం సక్సెస్ రాదు, సో మళ్ళీ మన ఫీల్డ్లోకే వస్తాడని ఒకటి ఫీలింగ్ ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ చేసేటప్పుడు. చాలామంది, నేను మా నాన్నని తప్పు పట్టాను, ఐ లవ్ హిమ్. టుడే హీఈస్ మోస్ట్ హ్యాపీ. యూఎస్లో 90 స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్నాయని నేను జస్ట్ మెసేజ్ పెట్టా, ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నాడు. ఇది మళ్ళీ నేను ఏమంటా అంటే, ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా. యూఎస్లో ఇక్కడ ఇన్ని థియేటర్స్లో అవుతున్నాయి, ఏం లేదు, యూఎస్లో 90 అయ్యేసరికి ఏడుపు వచ్చేస్తుంది నీకు. ఐ లవ్ హిమ్, అది ఉంటుంది మనకు. అయితే ఈదర్ వేస్ ఆ 2021లో నేను పిల్లిని పెంచుకునేటోడిని, నాకు అప్పుడు డబ్బులు లేవండి. ఐఎమ్ ఇన్ టు మై 30s అండ్ ఐ రిమెంబర్ బ్రేకింగ్ మై ఫోన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్, అండ్ ఐ హ్యాడ్ టు బై ద చీపెస్ట్ ఫోన్ ఆ టైంలో టు కీప్ మై కాంటాక్ట్స్ అండ్ ఆల్. సో నేను సెల్ ఫోన్ స్టోర్కి వెళ్ళి మా మేడ్కి ఫోన్ కావాలి అని చెప్పి తక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్ తీసుకున్నా. బికాజ్ అక్కడ అందరు పాజిటివ్ వచ్చి పెద్ద ఫీచర్స్ ఉన్న ఫోన్ మార్కెట్ చేస్తుంటారు. నాకు తక్కువ ఫీచర్స్ ఉందని చెప్పాలంటే నామోషి అనిపించి మేడ్కి ఫోన్ అని చెప్పి తీసుకొని చలేగానా ఉసుకెళ్ళి కాఫీ అయినా అని చెప్పి తీసుకున్నాను. అలా చేస్తున్న టైంలో డాడ్ కూడా నా పిల్లికి ఫుడ్ కావాలి కొన్ని అని డబ్బులు అడిగితే, నిన్నే తీసుకున్నాం కదా అంటే చాలా ఇరిటేట్ అయ్యాను. ఆ టైంకి నాకు బయట కూడా ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర ఆఫర్ వచ్చింది. ఐ థింక్ డాడ్ ఆల్సో వాజ్ లైక్, ఏంటి వీడికి బయట నుంచి ఆఫర్స్ వస్తున్నాయని కొద్దిగా మెంటలీ తను కూడా ఒక ఫేజ్లోకి వెళ్ళి ఉంటాడు. సో నేను ఇల్లు వదిలేసి మణికొండలో ప్రొడ్యూసర్ స్టూడియోకి వెళ్ళి ఉండేటోడిని. అక్కడ నాకు చాలా, అంటే నేను రీజనబుల్, అంటే అంత వెల్ టు డూ, ఇప్పుడు శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు అంత ప్రివిలేజ్ నాకు లేదు. లవ్ దట్ మూవీ, బట్ అట్లా కాకుండా ఓకే డీసెంట్, హ్యాడ్ అ రూఫ్, హ్యాడ్ ఫుడ్. సో మణికొండలో వెళ్ళి అండ్ హ్యాడ్ ప్రైవసీ, హ్యాడ్ రూమ్ అట్లీస్ట్ టు మై సెల్ఫ్. రూమ్ ఉండడం ఒక ప్రివిలేజ్ కదా చాలా మంది. ఐ లాస్ట్ దట్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్ వేర్ ఐ లివ్డ్. అండ్ దానికి బాత్రూమ్స్ డోర్ సరిగా పడేది కాదు. సో నేను బట్టలు మార్చుకోవాలన్నా బయట వేసుకొని లోపల బట్టలు మారుస్తూ, సో కార్నర్ అయిపోయాను నేను. అండ్ అక్కడ సాయంత్రం ఆ పొల్యూటెడ్ లేక్ నుంచి స్మెల్ వచ్చేది. సో అది అలవాటు అయిపోయింది. ఐ స్టిల్ యూస్ టు వర్క్ ఇన్ ద బాల్కనీ ఓన్లీ టు ఫీల్ సమ్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. అప్పుడే నాకు పర్సనల్ లైఫ్లో కూడా బ్రేకప్ అయింది. సో ఐ వాజ్ లైక్ వెరీ కార్నర్డ్. నా ఫ్రెండ్స్ అందరూ అట్ యువర్ లోయెస్ట్ ఫేజ్ సమ్హౌ ఫైట్ అయింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ లోన్లీ. సో ఆ స్టేజ్లో, బట్ ఆల్సో ఆ స్టేజ్లో నేను ఆ టైంలో చేసినంత స్టోరీ బోర్డింగ్ స్కెచింగ్ నా లైఫ్లో ఎన్నడూ చేయలేదు. కార్నర్ అయితే నాకు ఇంకోటి ఏది లేదు లైట్. సో ఆల్ ఐ డిడ్ వాజ్ స్కెచింగ్. రమణ జోగి అని ఒక అమేజింగ్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మొత్తం 2 స్టేట్స్లో బెస్ట్ ఆర్టిస్ట్ రైట్ నో. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ మీద వర్క్ చేస్తున్నాడు. తన్ని నేను వరంగల్లో నేను గుర్తుపట్టి ఇక్కడికి రా,
ఏం చేస్తావు ఐటీ జాబ్ తొక్క, ఇక్కడికి రా, నీకు అక్కడికి ఇచ్చే బేసిక్ శాలరీ, స్టార్ట్అప్ శాలరీ ఇక్కడ ఇప్పిస్తా అని తెప్పించి తనతో నేను వర్క్ చేసా. ఐ యూస్ టు స్కెచ్ రఫ్ అండ్ తను ఫేర్స్ చేసి స్టోరీ బోర్డింగ్ అంతా చేసి ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఆ ప్రొడక్షన్ హౌస్లో మనస్పర్ధలు వచ్చి అప్పట్లో నాకు కొంచెం కోపం కంట్రోల్లో పెట్టుకునేది కాదు. ఇన్ ఎక్స్ట్రీమ్ ఇన్సెక్యూరిటీ యూ బికమ్ నాట్ యువర్ బెస్ట్ సెల్ఫ్ అండి. యూ ఫైట్ ఓవర్ సిలీ థింగ్స్ అండ్ ఐమ్ నాట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు చాలా విపరీతంగా మాట్లాడాను. వెరీ సారీ టు ఎవ్రీ వన్ ఐ మైట్ హ్యావ్ హర్ట్ ఇన్ మై లైఫ్. మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు టెక్స్ట్ చేయండి, ఐఎమ్ విల్లింగ్ టు టాక్ ఓవర్ ఇట్. అప్పుడు నేను ఆ ప్రొడక్షన్ హౌస్లో వాళ్ళ కాంట్రాక్ట్ తిరిగి తీసేసుకుంటుంటే, సరే మీ కాంట్రాక్ట్ మీరు తీసుకోండి, మీ పేపర్స్ మీరు తీసుకోండి, నా స్టోరీ బోర్డ్ పేపర్స్ నేను తీసుకుంటా, సో చూద్దాం ఏ పేపర్స్కి వీళ్ళు ఎక్కువ ఉందని ఓవర్ యాక్షన్ చేశా. బట్ ఐ లైక్ ద డైలాగ్, ఇట్స్ గుడ్ ఇన్ అ మూవీ. ఇట్స్ వెరీ త్రివిక్రమ్ డైలాగ్, వెరీ బ్యూటిఫుల్. సన్ ఆఫ్ సత్యమూర్తి షేర్లు ఆ డైలాగ్. తీసుకోండి మీ పేపర్కి విలువ ఎక్కువ ఉందా, నా పేపర్కి ఎక్కువ విలువ ఉందా చూసుకుందాం అని చెప్పి నడుచుకుంటూ వచ్చా. అప్పుడు నందు ఆల్సో డింట్ లైక్ మై బిహేవియర్ బట్ హీ నెవర్ అబాండన్డ్ మీ. నందు సెడ్ ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ యూ బీయింగ్ ఎన్ ఇడియట్ లైక్ దిస్, నువ్వు ఎవరు అనుకుంటున్నావు అసలు అని లైక్ అ బిగ్ బ్రదర్ తిట్టాడుకున్నాను. నేను పడ్డా, ఐ లవ్ హిమ్, పడ్డా. సో సపోర్ట్ లేదు. అంధకారంలో డైలీ ఆ 15,000 18,000 శాలరీ వాడికి ఇవ్వాలి ఆ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్కి. అది ఎక్కడి నుంచో తెచ్చి ఇస్తూ నేను ఫుల్ లీన్ అయ్యి ఆ టైంలో డాడ్ని అబాండన్ చేసి వచ్చా కదా. ఒక అపార్ట్మెంట్ డాడ్కి విదిన్ ఫ్యామిలీ దొరికితే దాంట్లో ఉండమన్నాడు. ఇంకా ఫైనలీ ప్లీజ్ రా అని. ఇంకా అక్కడ ఉంటూ అక్కడికి వెళ్ళేసరికి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ పర్సనల్ స్పేస్ వచ్చి ఒక రోజు మార్నింగ్ నాకు గుర్తుంది, లేచి ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ అవుట్ డూయింగ్ మై యోగా, సమ్ సూర్య నమస్కారం. పొద్దున సన్లైట్ ఇట్లా విండోలోంచి వస్తుంది, నాకు ఏడుపు వచ్చేసింది. ఇట్స్ సచ్ అ స్మాల్ ప్రివిలేజ్ రైట్ టు బీ ఏబుల్ టు ఫ్రీలీ స్ట్రెచ్ యువర్ బాడీ వితౌట్ వండరింగ్ ఎవరు నన్ను చూస్తున్నారు అని. స్మాల్ ప్రివిలేజ్. బట్ వన్స్ ఐ గాట్ ఇట్ బ్యాక్, ధైర్యం వచ్చింది. అప్పుడే నేను ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చేసా అండ్ ఎవరు లేరు ఇప్పుడు. ఇది ఫస్ట్ చెప్పిన నువ్వా? ఇది సెకండ్ చెప్పిన నువ్వు, దీని తర్వాత థర్డ్ నో. సెకండ్ చెప్పిన నో ఇది. ఈ సెకండ్ నో తర్వాత ఎవ్వరు లేరండి సపోర్ట్. అండ్ నందు బ్రోక్ కూడా యూనో మా ఇద్దరి మధ్యలో కొద్దిగా హీ నెవర్ అబాండన్ మీ బట్ ఒక బిగ్ బ్రదర్ లాగా కొద్దిగా మందలించాడు నన్ను. బట్ హీ వాస్ దేర్, హీ సైన్ దట్ ఐ విల్ బీ ద హీరో, ఐ విల్ బిలీవ్ ఇన్ యూ బట్ గెట్ ఫండింగ్ అన్నాడు. నేను అప్పుడు చేసిన వర్క్కి నాకు చాలా పెద్ద సంస్థల్లో ఫండింగ్ దొరికింది. ఎలా, ఏంటా వర్క్? నేను చేసిన స్టోరీ బోర్డ్ యానిమేషన్. స్టార్టింగ్ లో అన్నది నా దగ్గర డెమో ఫిలిం ఉంది. ఆ డెమో ఫిలిం ట్రైలర్, దానికి ఒక ఇది ఏంటి ఒక ప్రోమో సాంగ్ అండ్ నా హోల్ ఫిలిం యానిమాటిక్స్లో. అండ్ అప్పుడు R&Dలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఒక స్టోరీ బోర్డింగ్ని 10 times తక్కువ టైంలో 10 times ఎక్కువ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి లాంటి టెక్నిక్స్ కనుక్కున్నాం. కంబైనింగ్ మై నాలెడ్జ్ ఇన్ ఆర్కిటెక్ట్. నేను మాట్లాడితే ఇప్పుడు గ్రీక్ లాటిన్ లాగా ఉంటుంది, మీకు ఎప్పుడైనా కూర్చోబెట్టి చూపిస్తాను. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పెక్టాక్యులర్ థింగ్ అసలు. నాకు మళ్ళీ ఇప్పుడు ఐ వాంట్ గెట్ బ్యాక్ టు దట్ అండ్ డూ ఇట్. ఎంత బ్యూటిఫుల్ తెలుసా అంటే, స్టోరీ బోర్డింగ్ చేసేటప్పుడు అందరు షార్ట్స్ ఆలోచిస్తారు. షార్ట్స్ ఆలోచిస్తే డేంజర్ ఏంటంటే ఫేసే ఆలోచిస్తారు. ఒక CCTV కెమెరా యాంగిల్, దాన్ని యాక్సోనోమెట్రిక్ వ్యూ అంటారు. అక్కడ పెట్టుకొని మొత్తం తిప్పామనుకోండి క్యారెక్టర్స్ని, నేను దీని గురించి ఆలోచిస్తా, ఆ చెట్టు గురించి ఆలోచిస్తా, నా సీన్ డైమెన్షన్ పెరిగిపోతుంది. ఈ చైర్ని ఎలా వాడచ్చు మూవీలో, ఈ చెట్లను ఎలా వాడచ్చు, ఈ చెట్ల మీద ఏం జోక్స్ వేయచ్చు. ఇక ఈ సినిమాటోగ్రఫర్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై స్టోరీ టెల్లింగ్ వరల్డ్. Everything here becomes part of storytelling as opposed to just your face and my face. So I become a richer storytelling. I'm forced to think big. If you look at it, CCTV camera angle anta. So also background change cheyakarle. Okate angle manchini move cheyadam easy storyboarding. So animation easy ga cheyadam start chesam. ఈ మెథడ్ కనుక్కొని ఫుల్ ఫిలిం అలా చేసేసామండి. సో ఇది నేను నరేట్ చేస్తే ఎవ్రీబడి వుడ్ గెట్ ఎక్సైటెడ్. గేట్ కీపర్స్ ఉంటారు కదా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో. ఫస్ట్ నువ్వు డైరెక్ట్ వెళ్ళి మెయిన్ గైతో కూర్చోం, ఫస్ట్ గేట్ కీపర్ ఉంటాడు. గేట్ కీపర్ చాలా ఎక్సైటెడ్ అవుతుంది, తనకు కూడా మంచి పేరు వస్తుంది, వాడే టాలెంట్ని పట్టుకున్నావు అని. సో ఇది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కాంపిటీషన్, ఆర్ట్ కాంపిటీషన్స్లో గెలవడం అలవాటు. 2 rules: స్టాండ్ అవుట్, బీ డామ్ గుడ్. ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ బీ డామ్ గుడ్. ఫస్ట్ రూల్ ఇన్ దిస్ ఆర్డర్, యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అవుట్ అయితే వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైనా కాంపిటీషన్లో ఫిల్టర్ చేస్తారు. అల్లు అర్జున్ అంటాడు కదా, దొరకదు అని, అట్లా పక్కన పెడతా ఉంటారు ఫస్ట్. ఓకే, సెకండ్ రౌండ్ ఆఫ్ ఫిల్టరేషన్లో కూడా పక్కన పెడతారు. అట్లా వీల్ సర్వైవ్ సమ్ 4-5 rounds
ఫైనలీ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్లో కూడా గెలవాలి. బట్ ఫస్ట్ డే ఫిల్టర్లో యూ కుడ్ బి ద బెస్ట్, బట్ ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అవుట్ దే విల్ ఫిల్టర్ యూ అవుట్. సో స్టాండ్ అవుట్ అవ్వాలి. సో ఇది నాకు తెలుసు కాంపిటీషన్స్లో. సో నా పిచ్ డెక్ ఎప్పుడు బెస్ట్ ఉంటుంది. నేను ఏ వ్యవస్థలో సంస్థలో వెళ్ళినా నా లెవెల్లో నేను ఆటోమేటిక్ ఐ నో హౌ టు రైస్ టు ద. సినిమా రిలీజ్ అయ్యాక మీ పిచ్ డెక్ షేర్ చేస్తారా? ముందు కూడా షేర్. ఇప్పుడు వద్దు. సినిమా రిలీజ్ అయ్యాక నాకు పిచ్ డెక్ షేర్ చేయండి. మనం సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడతామనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఫుల్ ఫామ్ అందులో లెట్స్ డు అ డిస్కషన్ ఆన్ ఫిల్మ్. యు ఎక్స్ప్లెయిన్ పిచ్ డెక్. yes పిచ్ డెక్ చూపిస్తా. అసలు పిచ్చింగ్ లో ఏమేమి అసలు పిచ్ డెక్ అనేది పీపీటీ అనేది చాలా లిమిటెడ్ వే టు పిచ్ అండి. అసలు నేను యాక్టర్స్ ఆన్ బోర్డ్ తీసుకెళ్ళి యానిమాటిక్స్ చూపించి వాళ్ళ మైండ్ బ్లో చేసేటువంటి అసలు వాళ్ళు అక్కడే సగం ఇంటిమిడియేట్ అయిపోతారు. తప్పదు. ఆల్ టూల్స్. మొన్న ఒక రెజ్యూమ్ చూసా, అదేంటంటే నెట్ఫ్లిక్స్ ఇంటర్ఫేస్. ఇట్స్ అ లింక్ ఓపెన్ చేస్తే ఇట్స్ లైక్ నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్, లైక్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది అలా ఉంది. ఎడ్యుకేషన్ లైక్ టైల్స్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అట్లా లైక్ I remember doing something like PDF చేసి thumbnails పెట్టి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఆ మూవీకి లింక్ వెళ్ళేటట్టు చేశా. ఓన్లీ పేపర్స్ పెట్టా. తరుణ్ భాస్కర్ అప్పుడు పెట్టా. సో వాళ్ళు పిలిచారు. ఇది మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ వుడ్ లవ్. ఐ లవ్ ఫిలిం ఫార్మ్. ఐ లవ్ నర్డింగ్ అవుట్ ఆన్ ఫిలిం ఫార్మ్, ఫిలిం టాపిక్స్, ఫిలిం ఎలా షూట్ చేయొచ్చు, ఎన్ని కొత్త విధాలుగా దీన్ని పర్సీవ్ చేయొచ్చు. ఇవి నా ఫేవరెట్ టాపిక్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ టెక్నికల్. కానీ పని చేసేటప్పుడు చాలా ఫ్రీ స్టైల్, వీడు ఏం తెలియనట్టు చేస్తున్నాడు అన్న వైబ్ కూడా ఇస్తా. అది నాకు చాలా ఇష్టం. ఆ వైబ్ ఇవ్వడం కూడా నేను కావాలని ఇవ్వను అది. బట్ నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. అండ్ నాకు క్లోజెస్ట్ మెంటల్ మూవీ అని అర్థమవుతుంది బ్రో. ఓ ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, మస్ట్ వాచ్. ఇట్ ఎంగేజెస్ యూ నాట్ జస్ట్ హ్యూమర్ వైజ్. మీకు ఒకవేళ నేను ఒక షార్ట్ పిచ్ ఇస్తాను. హైప్ ఏం లేదండి. ఎంత హైప్ ఇచ్చినా ఒకటి మాత్రం మర్చిపోద్దు, ఓపెన్ ఐస్తో కిడ్తో ఒక సెన్స్ ఆఫ్ వండర్తో వెళ్ళండి. క్రిస్టోఫర్ నోలన్ని జడ్జ్ చేద్దామని వెళ్ళకండి. సెన్స్ ఆఫ్ వండర్తో వెళ్ళండి. యూ విల్ లవ్ ఇట్ ఫ్రమ్ ఫ్రేమ్ 1. అయితే జాతిరత్నాలు, డీజే టిల్లు, ఈ నగరానికి ఇలాంటి మూవీస్, మ్యాడ్ లాంటి మూవీస్ మీకు నచ్చితే మీకు మూవీ చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ పెళ్లి చూపులు లాంటి మూవీస్, కొద్ది గొప్ప అర్జున్ రెడ్డి, బట్ మోర్ పెళ్లి చూపులు లాంటి మూవీస్. అర్జున్ రెడ్డి ఈజ్ నాట్ అ కామెడీ, బట్ ఇఫ్ యూ లైక్ డ్రామాస్ అండ్ అలాంటి థీమ్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, డిస్కవరింగ్ ద సెల్ఫ్, ఈ నగరానికి ఏమైంది సెల్ఫ్ డిస్కవరీ, ఇలాంటి మూవీస్ నచ్చితే, దిల్ చాతా హై జిందగీ నా మిలేగి దోబారా, మీకు సెకండ్ హాఫ్ విపరీతంగా నచ్చుతుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు నచ్చితే దిస్ మైట్ బి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్. మైట్ బి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫిల్టరేషన్, కేర్ ఆఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు, అండ్ దెన్ సైక్ సిద్ధార్థ. ఇంత చెప్పినా ప్లీజ్ సెన్స్ ఆఫ్ వండర్తో రండి. నన్ను ఏదో జడ్జి చేసేసి మీరు నా ఇంత డబ్బులు పెట్టి మూవీ థియేటర్కి వస్తున్నారు, ఎంజాయ్ చేద్దామని రండి. క్రిటిక్ చేద్దామని ఎందుకు, ఎంజాయ్ చేద్దామని రండి. యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. క్రిటిక్ చేద్దామని వచ్చిన అరగంటలో ఐ విల్ విన్ యూ, బట్ ఇట్స్ బెటర్ టు జస్ట్ కమ్ విత్ సెన్స్ ఆఫ్ వండర్తో రండి, ఓపెన్ హార్ట్తో రండి. చాలా నచ్చుతుంది మీకు మూవీ. ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు ఎండ్ ద ఇంటర్వ్యూ. ఫర్ ష్యూర్. నాకు యాక్చువల్లీ ఇంకా మాట్లాడాలి, కానీ ఇది ఎందుకో పార్ట్ 1కి పర్ఫెక్ట్ క్లిఫ్ హ్యాంగర్ అంటారు కదా మరి, సో అట్లా ఇది ఇక్కడ ఎండ్ చేస్తా. నాకు మీ ఫిల్మ్ మేకింగ్ కట్టప్ప ఎందుకు చంపాడు, క్లిఫ్ హ్యాంగర్. ఓకే, క్లిఫ్ హ్యాంగర్ ఇది ప్రాపర్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది ఈ కాన్వర్సేషన్ కి. ఇంట్రో అయింది, సినిమాకి ఒక టీజ్ లాగా అయింది, బట్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ మోర్ దట్ ఐ వాంట్ టు నో. మీ ఫిల్మ్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్సెస్, మీ రైటింగ్ స్టైల్, టెక్నికాలిటీ, అదంతా మనం సినిమా రిలీజ్ అయ్యి కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. No, I had a blast. My solo interview virginity is broken. Thanks to Ram garu and thanks to you guys. But man, I'm telling you, I really like this conversation. Me too, man. And I can't wait to watch the film. Love it. Kumaddam, okay? Love it. I can't wait to watch the film. Yay! Thank you so much. Thank you so much. Cut. Nice. Loved it. Inga black coffee unda? Pratik, meer maatladina editor, lovely guy. Oh my god, he is going to edit my career and I'm going to make sure tanaku correct platform nenu istanu. I'm very proud of that boy. Ee interview jarutundi tana vallane basically. Thank you Pratik. Yeah. Thank you so much. Okay, very edgy editor. Nadi background editing e, nan direction chesede edit kosam. So tanu nenu, the things we do, the reviews we take,
ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ని మేము మోస్ట్లీ ఎడిట్లోనే మళ్ళీ ఫిక్స్ చేస్తుంటాం. అండ్ స్మరణ్ సాయి ఇస్ మై అనదర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే నేను చేసే క్రేజీ ఎడిట్ గ్రామర్ అండ్ ఫిలిం స్టైల్కి తన మ్యూజిక్ ఎప్పుడైతే అమాల్గమేషన్ అవుతుందో ఇట్స్ మ్యాజిక్. సో తను సైక్ సిద్ధార్థలో ఏదైతే మ్యూజిక్ చేశాడో యూ విల్ టేక్ ఇట్ హోమ్. ఫ్రమ్ ఫ్రేమ్ 1 యూ విల్ ఫీల్ ఇట్. యూ విల్ ఫీల్ ద మ్యూజిక్, యూ విల్ ఫీల్ ద క్యారెక్టర్స్. ఇక కమింగ్ సెన్సార్ బోర్డ్లో ఇచ్చిన సజెషన్స్ అండ్ ఆల్ కూడా చాలా బ్యూటిఫుల్గా వి కన్వర్టెడ్. అవునా? ఓకే, యా. సో దిస్ వాజ్ సంథింగ్, ఇదైతే మేము పక్కా చేస్తాం. మాకు ఎప్పుడైనా ఒక సజెషన్ వచ్చి ఏదో ఒక క్రియేటివ్లీ వర్క్ అవుతున్నది కొద్దిగా బ్యాక్ ట్రాక్ చేసి రీప్లేస్ చేయాలన్నా, రీప్లేస్ ఎలా చేస్తామంటే 5 times బెటర్ ఉండాలని ట్రై చేస్తాం. 5 times కాకపోయినా 2 times బెటర్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్రియేటివ్ ఛాలెంజ్ మాకు మేము ఇచ్చుకునేది. ఎట్టి పరిస్థితుల్లో బెటర్ అవ్వాల్సిందే, తగ్గొద్దు, కాంప్రమైజ్ వద్దు. అండ్ ద మూమెంట్ మనం అలాంటి ఛాలెంజ్ ఇచ్చుకునేసరికి ఆటోమేటిక్గా అచీవ్ చేసేస్తాం, ఎంతో కొద్ది బెటర్ చేస్తాం.